హాయ్ అనుదీప్. హాయ్ అండి. హాయ్. అనుదీప్ కేవి అంటే ఏంటి? కేవి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? కేవి అంటే అంటే యాక్చువల్గా నా పేరు డి అండి, అనుదీప్ డి. డి అంటే డి అంటే మా ఇంటి పేరు తరగొండ అని. ఓకే. బట్ ఇంటి పేరులో ఫాదర్ మాత్రమే ఉంటాడు అనమాట, మదర్ ఉండదు కాబట్టి కొంచెం కేవి అని. కే అంటే కాశీ, వి అంటే విశ్వనాథ్ మా నాన్న పేరు. సో మదర్ కూడా ఉండాలని కేవి అని మార్చుకున్నాను అనమాట. వావ్, అమ్మా నాన్నల పేర్లు పెట్టుకున్నారు అట్లా ఇనిషియల్స్గా. అంటే వై అది ఎప్పటి నుంచో పెట్టుకున్నారా లేకపోతే అవేకనింగ్ అదేమైనా? సొంతూరు ఏదంటే నాన్న వాళ్ళ ఊరి పేరు చెప్పాలి. ఇనిషియల్ నాన్న నుంచి వస్తుంది. సో మదర్ అంటే నాకు ఇష్టము, మా అమ్మ వాళ్ళ ఊరు ఇష్టం చిన్నప్పుడు. మీ సొంతూరు ఏదంటే అది అది చెప్పదురా, సొంతూరు అంటే నాన్న వాళ్ళ ఊరి పేరు చెప్పాలనేటోళ్ళు అనమాట. సో ఎందుకు అని చెప్పి అట్లా మెల్లగా తర్వాత ఏదైనా కొన్ని ఫెమినిజం బుక్స్ అవి చదివిన తర్వాత మదర్ని ఎక్కడో అవాయిడ్ చేస్తున్నాం మనం అని చెప్పి ఇంటి పేరులో కేవి అని చెప్పి ఇనిషియల్లో మదర్ని కూడా యాడ్ చేసిన అనమాట. వండర్ఫుల్ అనుదీప్, గ్రేట్ థాట్ అది. అంటే ఈ ఈ ఆలోచన విధానం అన్నది ఎట్లా వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది, ఎందుకు అనిపించింది నీకు? అంటే మదర్ ఆర్ విమెన్ ఈజ్ ఇంపార్టెంట్, వాళ్ళకు ఒక స్థానం కల్పించాలి మన జీవితాల్లో అని చాలామంది అవాయిడ్ చేస్తారు. అవాయిడ్ చేయరు కావాలని, అది తెలియకుండా వెళ్ళిపోయింది అట్లా మన సమాజంలో, మన సంస్కృతిలో. ఇట్స్ లైక్ ఇట్ ఈస్ అ మేల్ డామినేటెడ్ ఆర్ పితృస్వామ్య వ్యవస్థ మనది. బట్ మీకెందుకు అలా అనిపించింది? నేను రంగనాయకమ్మ గారి బుక్స్ బాగా చదువుతా అండి. నేను చదివినప్పుడు చాలా డీప్గా ఉంటుంది దాంట్లో, ఫెమినిజం దగ్గర నుంచి మనం ప్రతిదీ. సో ఆమె చాలామంది కూడా కొంతమంది మార్చుకున్నారు ఇంటి పేర్లు. ఇంటి పేరు అనేది ఫాదర్ నుంచే కాకుండా సో నాకు కూడా డెఫినెట్గా ఇంటి పేరు మార్చి బాగుంటుంది అనిపించి, సో దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అయినాయి. ఇప్పుడు నాకు ఫ్లైట్ టికెట్ వేసినప్పుడు అనుదీప్ కేవీ అని వేస్తారు, బట్ ఆధార్ కార్డులో అనుదీప్ డి అని ఉంది. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత అతను చూసి ఇది అనుదీప్ మీరు కాదు కదా అంటారు, నేనే అని చెప్పి మళ్ళీ గూగుల్లో నేను డైరెక్టర్ అని చూపెట్టి అతనికి డైరెక్టర్ చూస్తారు గూగుల్లో క్యాష్ ప్రోగ్రామ్ చూపెట్టి అమేజింగ్ అది చూపిస్తే చాలు, ఇంకేం చూపించక్కర్లేదు. జాతిరత్నాలకు అదే జరిగింది. ప్రభాస్ గారి దగ్గరికి ట్రైలర్ లాంచ్కి వెళ్ళినప్పుడు మీరెవరు అంటే నేను అప్పటికి ఒక్క సినిమా కూడా అది జాతిరత్నాలు రిలీజ్ కాలే, వాళ్ళు కేవీ అని వేసిర్రు. వాళ్ళు ఇక్కడ అనుదీప్ డి ఉంది, లేదు సార్ ఇగో అని క్యాష్ ప్రోగ్రామ్ చూపిస్తే పక్కన ఒక అతను అని చెప్పి వాళ్ళు కన్విన్స్ అయ్యారు. అమేజింగ్. అనుదీప్, యు నో వాట్ ఐ లైక్ ఇన్ యూ, మీలో నాకు నచ్చే ఒక గుణం ఏంటంటే మీరు మీ పని మీ సినిమాల ద్వారా మీరేంటి అన్నది మీరు చూపిస్తూ వచ్చారు. మీరు తక్కువ మాట్లాడతారని చాలా మంది అంటుంటారు, బట్ ఐ ఫీల్ పర్సనలీ తక్కువ మాట్లాడుతూ ఎక్కువ ప్రపంచానికి మీరేంటన్నది చూపించడం అన్నది అది గొప్ప ఫిలాసఫీ. ఐ థింక్ యు ఆర్ అ గ్రేట్ ఫిలాసఫర్. అనుదీప్, మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో మీరు చెప్పారు దట్ యు రీడ్ లాట్ ఆఫ్ బుక్స్ అని. సో మీరు సినిమా రచయిత కావటానికి ఈ పుస్తకాలు ఏమైనా ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయి? సినిమా డైరెక్టర్ కావడానికి నాకు సినిమాలే అండి ఇన్ఫ్లుయెన్స్ చేసింది. బట్ సినిమాలు తీసే టైంలో ఒక సినిమాలో ఏం చెప్పాలి, ఏం థీమ్ చెప్పాలి, ఒక సినిమా ద్వారా మనం ఆడియన్స్ని ఏ రకంగా హీల్ చేయొచ్చు, ఇట్లాంటి వాటికి బుక్స్ అవసరం అవుతాయి అన్నమాట. అది మనకు ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ వస్తుంది, ఏం చెప్దాం మనము. ఇప్పుడు నా పరంగా నేను వైలెన్స్ అనేది దాన్ని నేను చాలా స్ట్రాంగ్గా ఇచ్చేస్తాను. నేను ఒక వైలెన్స్ని గ్లోరిఫై చేయడం కానీ, ఈవెన్ ఇప్పుడు కొన్ని సీన్లను అసలు నేను ఇమాజిన్ కూడా చేయలేను. ఇప్పుడు ఒక తలకాయ నరకడాలు కానీ ఇట్లాంటివి అసలు ఎట్లా నేను అది రాయలేను, షూట్ చేయలేను అనమాట. సో నా ఐడియాలజీ ఏంటి, నేను సినిమా ద్వారా జాయ్, లవ్ వీటిని స్ప్రెడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఒక స్ట్రాంగ్ ఐడియాలజీ రావడానికి బుక్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఒక ఫెమినిజం చెప్పడానికి కానీ ఒక ఇవన్నిటి చెప్పడానికి. హౌ డు యు అవాయిడ్ వైలెంట్ ఫిల్మ్స్? ఇది ఎట్లా తెలుస్తుంది ఇది వైలెన్స్ ఉంది? ట్రైలర్ చూస్తే తెలుసు. ఇప్పుడు చూస్తున్నారు గ్రోయింగ్ అప్ ఏజెస్ లో, అప్పుడు ఉండేది కాదు కదా. అంటే మనకు అంత కాన్షియస్ గా ఇది వైలెన్స్ దీన్ని చూడొద్దని తెలియదు, కానీ ఎక్కడనో ఒక డిస్టర్బెన్స్ అనమాట సినిమా చూడొద్దని. ఇప్పుడు నాకేంటంటే నేను ఇప్పుడు సినిమాలు చూడడం చాలా తక్కువ అండి. థియేటర్కి వెళ్ళడం కానీ నేను రేర్గా, కొంచెం తక్కువ. అంటే నేను చాలా చూజీగా ఉంటాను. ఒక సినిమా చూడాలంటే దాంట్లో వైలెన్స్ ఉండొద్దు, హారర్ ఉండొద్దు, అట్లాంటి చాలా ఉంటాయి. బ్లడ్ షెడ్ ఉండొద్దు. సో చాలా ఉంటాయి అనమాట. బట్ ఇప్పుడు అంత మాత్రాన అది ఓన్లీ కామెడీ సినిమానే ఉండాలని అవసరం లేదు. ఇప్పుడు సత్య అనేది నా ఆల్ టైమ్ ఫేవరెట్ సినిమా, ఆర్జీవిది. సత్య ఎందుకంత అద్భుతమైన సినిమా అంటే అది ఒక గ్యాంగ్స్టర్ సినిమా, ముంబై అండర్ వరల్డ్లో. ఎండింగ్లో డీప్ మెసేజ్ ఉంటుంది సత్యాలో. ఈ సినిమా చూసిన తర్వాత కనీసం ఒక్కరైనా కానీ గన్ తీసేటప్పుడు
చాలా సఫరింగ్ ఉంటుంది మర్డర్లో అని అంత డీప్ ఫిలాసఫీ, అంటే అన్లెస్ మనం అంత విషయం చెప్తే తప్ప ఆ వైలెన్స్ అనే దాన్ని ఎత్తుకోవద్దు అనేది నా ఫీలింగ్. ఓన్లీ గ్లోరిఫై చేయడానికి అట్లా అట్లా నాకు చేయబుద్ధి కాదనమాట. బట్ ఇంత భయంకరమైన వైలెన్స్ ఉన్న సినిమాలు ఏమైనా బాగా నచ్చిన సినిమాలు నచ్చిన సినిమాలు స్టోనింగ్ ఆఫ్ సురయ్య అని ఒక ఇరానీ సినిమా ఉంటుందండి. దాంట్లో ఏంటంటే ఇరాన్లో ఏంటంటే జనరల్గా ఒక అమ్మాయికి వాళ్ళని ఏం చేస్తారంటే అమ్మాయి ఏదైనా తప్పు చేశారని చెప్పి ప్రూవ్ చేసి, అంటే వాళ్ళ హస్బెండ్కి ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఉంటుంది. సో వాళ్ళ వైఫ్కి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉందని చెప్పి అక్కడ చంపేస్తారనమాట రాళ్ళతో కొట్టి. దాన్ని ఒక సెలబ్రేషన్ లాగా చేస్తారు వాళ్ళు. ఇక్కడ దాకా అమ్మాయిని పాతేసి స్టోనింగ్ ఆఫ్ సురయ్య అంటే రాళ్ళతో కొట్టి దాన్ని ఒక ఫెస్టివల్ లాగా ట్రీట్ చేస్తారనమాట. ఒకతను కామెంటరీ చెప్తా ఉంటాడు, ఒకరు రాళ్ళతో కొడుతూ ఉంటారు. అది చాలా వైలెంట్. ఆ రాళ్ళతో కొట్టి చంపేది ఒక 30 minutes దాకా చూపిస్తాడు అనమాట. సో అది చాలా వైలెంట్ సినిమా. అదొకటి చూశాను. బట్ అది చాలా డీప్గా ఉంటుంది సినిమా లొకేషన్ అది. తర్వాత ఐ సా ద డెవిల్ అనే ఒక కొరియన్ సినిమా, నా ఫేవరెట్ డైరెక్టర్ అయిన కిమ్ జీ వున్ అని. అది నేను దానికి మించిన వైలెన్స్గా నేను చూడలేనేమో, బట్ అది చూడాల్సి వచ్చింది నా ఫేవరెట్ డైరెక్టర్ కాబట్టి చూద్దామా వద్దని ఆపుతూ. దాంట్లో ఏంటంటే ఫ్రెడరిక్ నీషే ఏదో ఫిలాసఫీ ఉంటుంది. నువ్వు ఒక రాక్షసుని చంపే ప్రాసెస్లో నువ్వు కూడా రాక్షసుని అయిపోతూ ఉంటాడు అనమాట నీషే. సో దాన్ని బేస్ చేసుకొని తీసిన సినిమా. టూ మచ్ వైలెన్స్ అనమాట అది. సో ఆ సినిమాలు చూసి మీరు అప్పుడు ఇంకా డీప్ గా డిసైడ్ అయిపోయారా? ఇంకా లేదండి, అప్పటికి లైఫ్ లో వైలెన్స్ జోలికి పోకూడదు. లేదండి, దానికి ముందే నేను ఈవెన్ సత్య సినిమా చాలా లేట్ గా చూసా. ఎందుకంటే అప్పుడే నేను క్లారిటీ, నేను ఇట్లా గ్యాంగ్స్టర్ సినిమాలు వైలెన్స్ సినిమాలు చూడొద్దని. బట్ మా ఫ్రెండ్ ఒకటి, అరే నువ్వు నచ్చుతుంది రా సినిమా, నాకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటే చాలా సినిమా ఫేవరెట్ అయిపోతుంది. నువ్వు నచ్చుతుంది రా సినిమా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది, నువ్వు చూడాల్సిందే అంటే అప్పుడు నేను సత్య రిలీజ్ అయినాక ఒక 10 years తర్వాత చూసి కంప్లీట్ గా షాక్. రిలీజ్ అయిన 10 ఏళ్ల తర్వాత చూసి అసలు షాక్ అయిపోయానండి సత్య చూసి. సో ఇంత అదే అనమాట. సో అన్లెస్ అంత ఉండాలండి సినిమాలో విషయం అని నా ఫీలింగ్. బట్ నాకు ఇక్కడ ఏదో ఒక చిన్న కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. ఒకటి మీరు చూడటానికి ఎంజాయ్ చేస్తున్నారు, కానీ తీయడానికి ఇష్టపడట్లేదు. ఏంటి తేడా? లేదండి, సత్య చూడడానికి అదే అంటున్నా, చూడటానికి భయంకరమైన వైలెంట్ సినిమాలు చూసారంటున్నారు కదా. లేదండి, మేక్ సచ్ ఫిల్మ్స్. బట్ ఇప్పుడు వైలెన్స్ అనేది ఇప్పుడు బ్లడ్ షెడ్ లాగానో, ఇప్పుడు దాంట్లో కూడా కొన్ని ఇవి ఉంటాయి మీకు. ఇప్పుడు ఒక మనిషిని చంపే దగ్గర నుంచి కూడా మనకు ఇది ఉంటుంది, అది ఎంత వైలెంట్ గా చంపుతున్నాడా లేదంటే చంపే డైరెక్షన్ చేసే విధానం కూడా. నాకు కూడా సత్య లాంటి సినిమాలు చేయాలని ఉంటుంది, డెఫినెట్ గా నేను చేస్తాను. బట్ నాకు అంత ఇది దొరకాలి. ఆ సినిమా చూసిన తర్వాత ఇంకెవ్వరు మళ్ళీ వైలెన్స్ అనేది ఇంత హారిబుల్గా ఉంటుందా, మళ్ళీ వైలెన్స్ జోలికి పోవద్దు అనేంత దొరికితే నాకు చేస్తా అట్లాంటి సినిమాలు నేను చేస్తాను. చెప్తాను అంత మీనింగ్ఫుల్ ఉంటే చేస్తాను నేను డెఫినెట్గా. ఇప్పుడు ఈవెన్ జగడం సినిమా కూడా నాకు చాలా ఇష్టం, సుకుమార్ గారిది. జగడంలో చాలా అద్భుతంగా చెప్పారు ఆ పాయింట్. ఎండింగ్ సీన్లో రామ్ హీరో ఒకతన్ని చంపుతూ అదే టైంకి ఒక చిన్న పిల్లగాడు చూస్తూ ఉంటాడు. వాడిని పిలిచి, అరే నేను చంపుతలేను, జస్ట్ ఒక ఆట ఆడుకుంటున్నాం అని చెప్పి. సో అది అంత థీమ్ ఉంటే నాకు చెప్పడం ఇష్టం. ఓకే. అండ్ ఫిలాసఫీ అని అన్నారు కాబట్టి, అంటే వైలెంట్ ఫిల్మ్స్ లో కూడా ఒక డీప్ ఇన్ డెప్త్ ఫిలాసఫీ ఏమన్నా ఉంటే అది చేయడానికి మీరు రెడీ అని చెప్తున్నారు. నాకేమనిపిస్తుంది అంటే మీరు ఇప్పుడు తీసిన ఈ 3-4 సినిమాల్లో కూడా దేర్ ఈస్ అ డీప్ ఫిలాసఫీ అనిపిస్తుంది. అంటే ఒక జాతి రత్నాలు సినిమాలో కూడా ఇన్సైడ్ దేర్ ఈస్ అ ఫిలాసఫీ. అంటే అదేంటి అంటే వై మన లైఫ్ ఎందుకు ఇంత సీరియస్ తీసుకుంటున్నాం? అదే అండి, అవును. లైఫ్ హాయిగా ప్రశాంతంగా మంచిగా ప్రశాంతంగా గడిపేయచ్చు కదా అని ఒక ఫిలాసఫీ. అలాగే ప్రిన్స్ సినిమాల్లో మనం కులం మతమే కాదు, మనం ప్రాంతాలు దేశాలు బార్డర్స్ కూడా తెంపేసుకోవాలి మనకంటూ ఒక, అంటే వి షుడ్ జస్ట్ లీవ్ ఆల్ దీస్ స్మాల్ థింగ్స్ అని. అంత డీప్ ఫిలాసఫీ మీరు చాలా కామెడీగా చెప్పారు. సో ఈ డీప్ ఫిలాసఫీ మీరు ముందు ఆలోచించి దాన్ని ఈ థ్రెడ్లో అల్లేస్తుంటారా కామెడీగా? అవునండి, అంటే నాకు సెకండ్ వరల్డ్ వార్ కానీ హిట్లర్ చాలా ఫ్యాసినేషన్ అనమాట. అంటే అది అసలు నమ్మబుద్ధి కాదు నాకు. అంటే ఒక కాన్సన్ట్రేషన్ క్యాంప్లో అంతమంది లక్షల మందిని చంపడం అనేది ఎట్లా జరిగింది అనేది. సో అదంతా దేని నుంచి వస్తుంది అంటే ఒక హైపర్ నేషనలిజం నుంచి వస్తుంది. సో అంతా దాన్ని ఇది చేద్దామని. సో ఒక బార్డర్స్ లేని ప్రపంచము, ఒక హ్యుమానిటీ అనేది. ఇప్పుడు టాల్స్టాయ్ దగ్గర నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ ఏమంటారంటే హ్యుమానిటీనే ఇది చేస్తారనమాట దేశభక్తి కంటే ఎక్కువ. సో ఆ విషయాన్ని చెప్దాం, బట్ దాన్ని ఒక ఫన్నీ టోన్లో చెప్పాలి. బిల్లీ వైల్డర్ ఏమంటాడంటే ఒక హాలీవుడ్ డైరెక్టర్, మీరు జనాలకు ఏదైనా చెప్పాలనుకుంటే చాలా ఫన్నీగా చెప్పాలి, ఏదైనా విషయం సీరియస్గా అసలు చెప్పొద్దు అంటాడు అనమాట.
సో సీరియస్గా చెప్తే ఎవరు తీసుకునే దాంట్లో ఉంటారు. సో చాలా ఫన్నీగా దాన్ని ఒక లవ్ స్టోరీ దాంట్లో చెప్పి ఎండింగ్లో బార్డర్ గురించి హ్యుమానిటీ గురించి చెప్దాము. ఇది బేసిక్గా థీమ్ పెట్టుకుంది నేను. థీమ్ పెట్టుకొని తర్వాత దీన్ని ఒక ఫన్నీ జోన్లో తీసుకెళ్లాలంటే ఒక ఇండియా ఒక బ్రిటిష్ అమ్మాయిని లవ్ చేస్తే బాగుంటుంది ఓకే అన్న దాంట్లో వాళ్ళ ఫాదర్ ఏంటంటే ఆదర్శవాది అట్లా పెట్టి రాసుకున్న స్క్రిప్ట్ అనమాట ఇది. నాకు ఎండింగ్లో గ్రేట్ డిక్టేటర్లో స్పీచ్ ఉంటుంది చార్లీ చాప్లిన్ది, 5 minutes అనమాట. అది మీరు మనుషులందరూ మిషన్ లాగా తయారవుతారు మీరు పెట్టారు. నాకు ఎప్పటికైనా అట్లాంటి ఒక స్పీచ్ పెట్టాలన్నమాట. అంటే మనుషులందరూ మిషన్ లాగా తయారవుతారు, సోల్జర్స్ మీరు కూడా మనుషులే, మీరు గన్నులు పట్టుకొని మీకు కూడా మనసు ఉంది, మీకు కూడా ఇది అని చెప్తా ఉంటాడు అనమాట. సో అట్లాంటిది ఒక ఫన్నీ స్పీచ్ పెడదామని చెప్పి దీంట్లో స్పీచ్. ఓకే క్షణక్షణం సినిమాలో శ్రీదేవి అంటుంది కదా, అసలు అతను దొంగ ఎలా అయ్యాడో మీరు తెలుసు. అవును, ఆ టైప్లో ఎవరు బై బర్త్ దొంగలు కాదు, బై బర్త్ తీవ్రవాదులు కాదు, బై బర్త్ అంటే చంపడానికి ఎవరు ముందుకు వస్తారు. ముందు పరిస్థితులు కొన్ని అలా మారుతూ ఉంటాయి. బట్ హ్యుమానిటీ అన్న వర్డ్ తోని మీరు బాగా స్పీచ్ ఇచ్చారు ప్రిన్స్ సినిమా. కానీ ఒక విషయం చెప్పండి, ఇంతటి ఒక డీప్ ఫిలాసఫీని మీరు కామెడీ ట్రాక్ లో చెప్తే అది ఎక్కుతుందా జనాలకి? దాన్ని కామెడీ చేసేస్తారు కదా, అది ఎట్లా, హౌ విల్ దే టేక్ ఇట్ సీరియస్లీ? అంటే దీంట్లో కరెక్టే మీరు అన్నది, సీరియస్గా చెప్దాం అనుకున్నాను నేను. బట్ ఎక్కడనో కొన్ని విషయాలు చెప్పలేమండి సీరియస్గా. సో దీన్ని కామెడీగానే చెప్పాలి, బట్ అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంది. మీరు అన్నట్టు కొంతమందికి అది తీసుకోలేకపోయారు. ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. మీరు ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పారు, నాగశ్విన్ మీది ఒక షార్ట్ ఫిలిం మిస్డ్ కాల్ షార్ట్ ఫిలిం చూసి ఇంప్రెస్ అయిపోయి మిమ్మల్ని పిలిచి మీతో ఒక సినిమా చేయాలి అని అనుకున్నారు. సో ఫస్ట్ టైం నేను అది వినగానే నేను చూడలేదు అప్పటివరకు ఆ మిస్డ్ కాల్ ఏంటన్నది. సో ఐ సర్చ్ ఫర్ యూ అండ్ ఐ వెంట్ అండ్ సా దట్ షార్ట్ ఫిలిం. చూసేసి అసలు ఏముంది ఈ సినిమాలో అంతగానో నాగశ్విన్ ఇంప్రెస్ అయిపోవడానికి అని అనుకున్నాను. ఐఎమ్ సారీ టు సే దిస్, నాకు అలా అనిపించింది ఆ సినిమా, ఆ షార్ట్ ఫిలిం చూసినప్పుడు ఇదంత గొప్ప సినిమా ఏం కాదు కదా, అంత ఇంప్రెస్ ఏమైపోయాడు అందులో అని. సో కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? నేను కూడా అడిగిన నాగేశ్వన్ ఇదే. అడిగారా ఏముంది ఇందులో అని? అదే అండి, ఆ ఫన్నే నచ్చిందండి అది ఆయనకు. అంటే ఇది ఓన్లీ అది యాక్చువల్గా ఎందుకు చేసిందంటే మా కజిన్ ఒక పెళ్ళి అనమాట. సో వచ్చిన చుట్టాలకి ఒక మంచిగా ఏదైనా చేద్దామని అప్పుడున్న దాంతో ఫాస్ట్గా కామెడీ పెట్టి రాసింది అనమాట. అది ఆ డైలాగ్స్ బాగా నచ్చినాయట నాగేశ్వన్కి. డైలాగ్స్ కానీ ఆ హ్యూమర్ కానీ ఒక స్మాల్ టౌన్లో ఉన్న ఆ ఫీలింగ్ అదంతా బాగా నచ్చిందంట ఆయనకి. సో ఆయన అది నచ్చి అట్లాంటి సినిమా చేద్దామని చేసిందే జాతిరత్నాలు. యా మిస్డ్ కాల్ నలుగురు మాత్రం నిజంగా జాతిరత్నాలే. వాళ్ళ డైలాగ్స్ వాళ్ళకి అసలు ఏం మాట్లాడుతున్నారో అలాగే తెలీదు, కామెడీ. బట్ అనుదీప్, జనరలీ ఆర్ యూ అ పర్సన్ లైక్ దట్? అంటే మీ ఫ్రెండ్స్ అందరి మధ్యలో కూర్చున్నప్పుడు మీరు ఇలాగే సిల్లీగా జోక్స్ వేయటం ఇలాగే మాట్లాడుతూ ఉంటాను. అవునవును, అన్లెస్ ఒకరిద్దరు ఉంటే కొంచెం, అంటే కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ బాగా బుక్స్ చదివేటోళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లాంటి డిస్కషన్ కానీ మిగతా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, అంటే మాక్సిమం ఇప్పుడు ఏంటంటే నాది స్టోరీ డిస్కషన్స్ మీద ఎక్కువ ఉంటుంది, లేదంటే ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఇట్లనే సరదాగా సిల్లీగానే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఓకే, మీ ఫస్ట్ డెబ్యూ ఫిలిం పిట్టగోడ ఎందుకు అంత ఫెయిల్ అయింది? పిట్టగోడ చాలా ఉన్నాయండి రీజన్స్, బట్ ఎన్ని రీజన్స్ ఉన్నా అది డైరెక్టర్ ఫాల్టే కాబట్టి అంతే. యూ టేక్, ఐ నో మీరు హిట్లకి ఎట్లాగే క్రెడిట్ తీసుకుంటామో ఫెయిల్యూర్ కూడా తీసుకోవాలి, డైరెక్టర్ ఇస్ అ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అంటారు. బట్ మీకు అంటే మీ సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటి? పిట్టగోడ టైంలో ఏమైందంటే, ఇప్పుడు ఏదైనా కానీ ఇప్పుడు క్రియేటివిటీ అనేది ఒక జాయ్ఫుల్ దాంట్లోనే ఇది అవుతుంది అనమాట. పిట్టగోడ అనేది చాలా ఫియర్లో జరిగిన సినిమా, చాలా భయంలో జరిగింది అది. ఎందుకు అంటే ఫ్లాప్ అయిపోతుంది మన ప్రొడ్యూసర్ అనుకోవడం, డబ్బులు పెడుతున్నాం అని వాళ్ళు అనుకోవడము. సో చాలా భయం చేసేద్దాం అన్న దాంట్లో జరిగింది అనమాట అది. సో అదొకటి. ఇంకోటి చాలామంది ఒపీనియన్స్ తీసుకోవడాలు, వాళ్ళు అది మార్చని చెప్పడం, వీళ్ళు ఇది మార్చని చెప్పడము, స్క్రిప్ట్ టైంలోనే చాలా చేంజెస్ అవ్వడము. సో ఒక స్టేజ్లో ఇక అది నా చేతిలో లేకుండా అయిపోయింది అనమాట. అయిపోయి చివరికి సినిమా ఫినిష్ అయితే చాలు, రిలీజ్ అయితే చాలు, ఇందులో నుంచి బయటపడితే చాలు అన్న స్టేజ్కి వచ్చిన నేను. సో అట్లా జరిగిన సినిమా పిట్టగోడ. బట్ పిట్టగోడకు ముందే నాగికి మీరు తెలుసు కాబట్టి ఆ ప్రొడక్షన్ అవుతున్న టైంలోనే మీకు? లేదండి, పిట్టగోడ ముందు తెలియదు నాకు. పిట్టగోడ ఇంకొక 1 week రిలీజ్ అన్నప్పుడు నాగశ్విన్ మెసేజ్ చేసింది నాకు. మెసేజ్ చేస్తే కలిసినాను నాగశ్విన్ని.
నాకు తెలిసి పిట్ట కూడా డెఫినెట్గా ఫ్లాప్ అవుతుందని. నాగశ్విన్ ముందే చెప్పేశారా? ఎవరికి? నాగశ్విన్ చెప్పలే. బట్ ఎందుకన్నా మంచిది ముందే కలిసి కొంచెం ఇంప్రెస్ చేద్దామని ముందే కలిశాను. రిలీజ్ తర్వాత మళ్ళీ ఫోన్ చేయడం అనుకున్నా. బట్ నాగశ్విన్ చాలా అసలు నేను అట్లాంటి ఆయన చూడలేను నేను. రిలీజ్ తర్వాత నేనే భయంగా కలుద్దామని వెళ్ళినా. నేను అసలు పిట్ట కూడా మైండ్లో కూడా లేదు ఆయనకి. లేదు దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నావు, మిస్డ్ కాల్. నాగేశ్వన్ ఎంత అందులోనే ఉన్నాడు, అదే జోన్లో, మిస్డ్ కాల్ జోన్లో. జాతిరత్నాలు ఫస్ట్ టైం ఏదో టీజర్ ఏదో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ చేశారు నాకు. ఇట్లా క్రెడిట్స్ ఇవ్వాలి కదా, స్టోరీ, స్క్రీన్ ప్లే. అయితే నేను నాగశ్విన్ సమ్మర్ ముగ్గురం కలిసి రాసాం. ఇంకా మా ఫ్రెండ్ ప్రవీణ్ పట్నాల అని రాసాం అనమాట స్క్రిప్ట్. సో క్రెడిట్స్ ఎవరెవరికి ఇవ్వాలి, స్టోరీ ఏంది, స్క్రీన్ ప్లే అని నాకు ఫోన్ చేసి నాగేశ్వన్కి ఫోన్ చేసిన. ఇట్లా స్టోరీ, స్క్రీన్ ప్లే అంటే నాకెందుకు ఫోన్ చేస్తున్నావు, నువ్వే కదా రాసింది అన్నాడు అనమాట. అసలు కలిసి రాసింది అది. అట్లా అంటుంటాడు అనమాట. అసలు క్రెడిట్ తీసుకోవాలని కానీ అట్లా అంటే నేను చూడలే అసలు. చాలా నాగిలో కూడా ఇంత కామెడీ సెన్స్ ఉందా? జాతిరత్నాలకి స్క్రిప్ట్ డైలాగుల్లో కూడా నాగి పార్టిసిపేట్. నాగేశ్వన్ కూడా చాలా రియల్ గా చాలా సిల్లీగా ఉంటాడు. నాగేశ్వన్ కూడా చాలా హ్యాపీగా. అందరూ మొత్తం సిల్లీ బ్యాచ్. అంతే అంతే. మీరు గ్యాంగ్ లీడర్ వాళ్ళకి. ఓకే, ఎనీవే, ఇప్పుడు ఎట్లయితే పిట్టగోడకు సంబంధించి చెప్పారో, జాతిరత్నాలు సక్సెస్ కి కారణం ఏంటి చెప్పండి? జాతిరత్నాలు సక్సెస్ కారణము చాలా ఉన్నాయండి. అంటే చెప్పాను కదా, ఒక జాయ్ఫుల్ మూడ్ లో జరిగింది ప్రాజెక్ట్ జాతిరత్నాలు అనేది. అంత పాజిటివ్ ఉన్నారు. చాలా నాగి వాస్ కంప్లీట్లీ సపోర్టింగ్. చాలా పాజిటివ్ ఉన్నారు. అది ఎందుకో షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచే హిట్ అన్న ఫీలింగ్ అనమాట అందరికి. ఈవెన్ నవీన్ కానీ, రాహుల్, దర్శి ఫస్ట్ టైం స్టోరీ విన్నప్పటి నుంచే ఒకటి మేము అనుకుంది చాలా ఒక క్రేజీ కామెడీ ఇద్దామని చెప్పి. సో అంటే దానికి చాలా కన్విక్షన్ కావాలి. ఈవెన్ ఇప్పుడు నాగేశ్వర ప్రొడ్యూసర్స్కి అయినా కానీ. ఇప్పుడు వీడియోలో ఏముంటుంది ఎండింగ్లో అంటే క్రికెట్లో గోల్ కీపర్ అనేది ఉంటుంది. సో దాన్ని పెట్టుకొని సినిమా అంతా ఉంటుంది అనమాట. సో అది ఎండింగ్లో క్రికెట్లో గోల్ కీపర్ అనేది. సో అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్, వీళ్ళే డమ్ అంటే వీళ్ళకంటే కొంతమంది పొలిటీషియన్స్ ఇంకా డమ్గా ఉన్నారు, వాళ్ళు రూల్ చేస్తున్నారు మనల్ని అని చెప్పాలనుకుంది జాతిరత్నాలు. మీరు ముందు నేను సినిమా ట్రైలర్ టీజర్ చూసి ఓకే జాతిరత్నాలు అంటే ఇలా ముగ్గురే అనుకున్నాను. లేదు, యాక్చువల్ జాతిరత్నాలు సినిమా మొత్తం అందరు జాతిరత్నాలు కదా, హీరోయిన్, వాళ్ళ ఫాదర్, ఆ పొలిటీషియన్. ఫెంటాస్టిక్ లాఫ్టర్ రైడ్ అండి అసలు. ఆ సినిమా మళ్ళీ అంటే కొన్ని కామెడీ సినిమాలు ఏంటంటే మళ్ళీ చూడాలనిపిస్తుంది. జంధ్యాల గారి సినిమాలు, అహనా పెళ్ళంట, శ్రీవారికి ప్రేమలేఖ, కొన్ని సినిమాలు. అలాగే ఈ జాతిరత్నాలు ఇట్ ఈస్ లైక్ రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు ఆ సినిమాకి, ఆ డైలాగ్స్ కి. మీరు రాసిన సో డైలాగ్స్ గురించి మాట్లాడుకోవాలి. మీరు ఎన్నో సందర్భాల్లో మీరు ఒక పాయింట్ చెప్పారు ఏంటంటే, ఐ లైక్ రైటింగ్ మోర్ దెన్ డైరెక్షన్ అని. వాట్ యూ మీన్ బై రైటింగ్ ఫర్ ఫిల్మ్స్ అండి? అంటే రైటింగ్ అంటే ఏంటి? మీ కైండ్ ఆఫ్ రైటింగ్ ఏంటి? ఇస్ ఇట్ స్క్రీన్ ప్లే, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆర్ ఓన్లీ స్టోరీ? ఏంటి మీ వాట్ ఈస్ యువర్ స్టైల్ ఆఫ్ రైటింగ్? నేను ఫస్ట్ సినిమా థీమ్ అనుకుంటాను. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఏమి ఇవ్వాలి మనము. సో ఇప్పుడు ఒక జాతిరత్నాలకు ఒకటి, ప్రిన్స్కి ఒకటి అట్లా అనుకుంటాను. నేను అనుకున్న తర్వాత దీనికి ఎట్లాంటి సీన్స్ వేద్దాము. నా ఫేవరెట్ రైటర్స్ ఉన్నారు, రాజ్ కుమార్ సంతోష్ కానీ, స్టీఫెన్ చో కానీ. సో ఎట్లా చేద్దామనేది స్టార్ట్ చేస్తాను నేను స్టోరీ రైటింగ్. ఇంకోటి నాకు స్ట్రాంగ్ రైటింగ్ టీమ్ ఉంటుందండి. నేను డైలాగ్స్ ఈజీగా రాస్తాను నేను. బట్ ఈ స్క్రీన్ ప్లే ఉంటుంది కదా, ఎవ్రీ 20 minutesకి ఏం జరగాలి సినిమాలో, ఎట్లాంటి ఇన్సిడెంట్స్ జరగాలి, హీరో ఎట్లాంటి స్ట్రగుల్స్లో పడాలి. సో స్క్రీన్ ప్లేలో మెయిన్ రూల్ ఏంటంటే, హీరో జర్నీ అనేది ఈజీ చేయొద్దు. ఎప్పుడు ఇంత క్రిటికల్గా ఉంటే అంత ఇదవుతుంది అనమాట. బట్ నేనేంటంటే హీరోని కష్టాల్లో పడేయడం నా వల్ల కాదనమాట. సో దీనికి 2-3 పెట్టుకొని వీని కష్టాల్లో పడేయండి అని వాళ్ళకి చెప్తాను. సో తర్వాత నేను ఎట్లా బయటికి తీసుకురావడం కానీ డైలాగ్స్ ఈజీగా రాస్తా అండి నేను. వాట్ అబౌట్ డైరెక్షన్? ఇప్పుడు మీరు ఓన్లీ ఒక సినిమాకి మీరు అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తారు. అవునండి, వియాలా జంపాల, దట్స్ ఆల్. ఆ తర్వాత మీరు ఎక్కడ చేయలేదు. ఆ సినిమా కూడా అంత గొప్ప టెక్నికల్ వాల్యూస్ ఉన్న సినిమా. ఇట్స్ అ గుడ్ బ్రీజీ నైస్ కామెడీ ఫిలిం. మరి మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ టెక్నికాలిటీస్? అంటే కెమెరా ఎట్లా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెడితే ఇంప్రెసివ్ ఉంటుంది, ఎట్లా కెమెరా చూపిస్తే, ఏ యాంగిల్లో పెడితే ఇట్ విల్
ఇట్ విల్ బి మోర్ ఇంప్రెసివ్ అండ్ అట్రాక్టివ్. ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నారు, ఎట్లా తెలుసుకున్నారు? అంటే కొన్ని బుక్స్ ఉంటాయండి. ఇప్పుడు సెట్టింగ్ అప్ యువర్ షార్ట్స్ అని ఒక బుక్ ఉంటుంది. మీరు అది చూస్తే యాజ్ ఇట్ ఈస్గా ఆ బుక్ చదివి కొన్ని సినిమాలు చూస్తూ చెప్పొచ్చు అనమాట, ఈ డైరెక్టర్ ఈ షార్ట్ ఎందుకు పెట్టిండు. సో సినిమాలో వర్క్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ వీటికంటే ఎక్కువగా జనాలను ఎట్లా మేనేజ్ చేయాలి, లొకేషన్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది తెలుస్తుంది తప్ప మీకు ఎక్కువ టెక్నికల్గా నాలెడ్జ్ అది మీరు సినిమాలు చూస్తేనే తెలుస్తుంది. మీకు సినిమాలు చూసి దాని రివ్యూ చదవడము అట్లాంటి దానివల్ల తెలుస్తుంది అండి. సో నేను కొంచెం సినిమాలు ఎక్కువ చూస్తాను, కొంచెం బుక్స్ ఎక్కువ చదువుతాను కాబట్టి అది వచ్చింది. ఓకే, ఓన్లీ త్రూ వాచింగ్ ఫిల్మ్స్ అండ్ రీడింగ్ బుక్స్. అంతే అండి, అంతే. వండర్ఫుల్. ఇంకోటి మనకు ఒకటండి, మనకు సెట్లో మన ఎనర్జీ అనేది దేని మీద పెట్టాలి. ఇప్పుడు సెట్లో మనకు మంచి ఇప్పుడు దీనికి మనోజ్ ప్రమాంస గారు కెమెరామెన్, నేను అతనికి షార్ట్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సీన్ ఇది అంటే ఆయన షార్ట్ పెడతాడు, నేను పర్ఫార్మెన్స్ మాత్రం చూసుకుంటే చాలు అనమాట. సో అట్లా మన స్ట్రెంత్ ఏందనేది మనకు టైం ఉండదు సెట్లో, కంప్లీట్గా దాని మీద నేను పెడతాను అనమాట నేను అట్లా. ఓకే, సో మీకు మంచి టెక్నికల్ ఎక్స్పర్టీస్ లేకపోయినా మంచి టెక్నీషియన్స్ ని పెట్టుకొని యూ గెట్ యువర్ వర్క్ డన్. డెఫినెట్గా డెలిగేషన్ ఆఫ్ వర్క్. అవును, వెరీ స్మార్ట్ వే ఆఫ్ వర్కింగ్. పుస్తకాల గురించి చెప్పండి అనేది. మీరు ఇంటర్వ్యూస్లో కొన్ని చోట్ల మీరు వన్ లైనర్స్లో ఒక డీప్ ఫిలాసఫీ చెప్తుంటారు, మధ్యలో కొన్ని స్ట్రాంగ్ ఇంగ్లీష్ వొకాబులరీ పదాలు వాడుతుంటారు. ఒక ఇంటర్వ్యూలో చూశాను, ఫార్సికల్ కామెడీ అన్నారు. సో అట్లా అంటే నేను I observed you picking up some good words, good English vocabulary, philosophical lines. Ivanni, from where did you derive all this? Miranta Telugu medium chadivara, English medium? Telugu medium. Mari, how this kind of knowledge annadi na question. చదువుతుంటాం కదండి రివ్యూస్ కానీ, ఇప్పుడు రాజ్ కుమార్ సంతోష్ ఇంటర్వ్యూస్ కానీ చూసినప్పుడు, ఇప్పుడు అందాజ్ అప్నా అప్నా సినిమా అనేది ప్యూర్గా ఒక ఫార్సికల్ కామెడీ రైటింగ్ అనమాట. మళ్ళీ అనేసారు అదే, అందుకే చెప్తున్నా. సో అట్లా ఒక్కొక్క ఇంటర్వ్యూ చదివినప్పుడు ఒక్కొక్కటి. కొంచెం ఫార్సికల్ అంటే మీనింగ్ చెప్పండి జనాలకి. ఫార్సికల్ అంటే నాకు తెలియదండి తెలుగులో. అదే మీరు మరి నేను వరడు బాగుందని వాడేసిన, మీరు కూడా ఎక్కడన్నా వాడేసేయండి, సంబంధం ఉందా లేకపోయినా ఫార్సికల్ అనేసేయండి. వీడియోతో మాట్లాడి నేను చెప్పనా ఫార్సికల్ అంటే ఫార్స్ అండి. ఫార్స్ అంటే ఫేక్ అంటే అంత రియలిస్టిక్ కామెడీ, సిల్లీ కామెడీ. అండి సిల్లీ అనేదాన్ని నేను చాలా డివైన్ గా చూస్తాను అనమాట. ఓషో అంటాడు అనమాట, సిల్లీ అనేది చాలా డివైన్ థింగ్. అది ఒక మనిషి లోపల ఎంత సిల్లీనెస్ వస్తే లైఫ్ అనేది అంత జాయ్ఫుల్ ఉంటుంది అంటాడు అనమాట. మీరు నిజంగా చెప్తున్నారా లేకపోతే కామెడీ సీరియస్ చెప్తున్నారా? ఓకే, అంటే సిల్లీ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ డివైన్ థింగ్. వై ఏందండి? వై? అదే అండి, మీరు లైఫ్ని ఎంత సీరియస్గా తీసుకుంటే అంత మిజరీస్ వస్తూ ఉంటాయి మీకు. సో ఎంత సిల్లీగా తీసుకుంటే మీకు అసలు ఇంకా ఏం ఉండదు అనమాట. యూ లివ్ లైఫ్ హ్యాపీ. సో ఎవరైతే వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చుకుంటారో వాళ్ళకి సొసైటీలో తక్కువ రెస్పెక్ట్ ఉంటుంది అంటాడు. సో మీరు అసలు రెస్పెక్ట్ అనేది జీరో ఇచ్చుకుంటేనే మీరు ఒక చేసినట్టు ఉంటుంది అనమాట. అందుకనే మీకు అంత రెస్పెక్ట్ వస్తుంది. అసలు మిమ్మల్ని మీరు పట్టించుకోరు, మీరు కంప్లీట్ కేర్ నాట్ గా ఉంటారు మీ గురించి. మీరు ఎవరు మిమ్మల్ని పొగిడినా కూడా మీరు ఆ పొగడ్తలు తీసుకోరు, అబ్జర్వ్ చేసుకోరు అసలు. ఐ థింక్ దట్స్ ద రీజన్. తెలదండి. పుస్తకాలు అంటే ఓషోవే ఎక్కువ చదువుతారా? అంటే మీరేంటి డీప్ ఫిలాసాఫికల్ బుక్స్ చదువుతారా లేకపోతే ఫిక్షన్ చదువుతారా? ఎలాంటి పుస్తకాలు చదువుతారు? ఫిక్షన్ కూడా చదువుతా అండి నేను. ఫిక్షన్ తెలుగు ఎక్కువ చదువుతా నేను. చలం గారు, బుచ్చిబాబు, జిడ్డు కృష్ణమూర్తి, తర్వాత మరి అవి కూడా ఫిలాసాఫికలే కదా ఎక్కువ. ఫిక్షన్ కూడా ఉంటాయి. ఫిక్షన్ లో కూడా మీకు డీప్ ఫిలాసఫీ. సో మీకు యు ఆర్ ఇంక్లైన్ టువర్డ్స్ ఫిలాసఫీ. అవునండి, అవును. అప్పట్లో ఒకసారి లెటర్ కూడా రాసిన నేను ఆమెకి, రంగనాయకం గారికి. ఏం రాశారు? అదే మీ బుక్స్ చాలా బాగుంటాయి అది ఇది అని చెప్పి రాశాను నేను. రెస్పాండ్ అయ్యారా? అయ్యారు. ఫోన్ చేశారు ఆమె. ఫోన్ చేసి మాట్లాడారా, ఏం చేస్తారు మీరు అంటే, నేను ఇట్లా సినిమా డైరెక్షన్ అని చెప్పి అన్నాను నేను. అన్న తర్వాత అప్పుడు పిట్టగొడ టైం, అది పిట్టగొడ క్రికెట్ మీద సబ్జెక్టు. ఏంది మీ సినిమా స్టోరీ ఏంది అన్నారు ఆమె. ఏముంటుందండి, 4 ఫ్రెండ్స్, క్రికెట్ అది ఇది అని చెప్పా. మరి క్రికెట్ అంతా పనికిమాలింది ఇంకోటి లేదని చూపిస్తున్నారా లేదా మీ సినిమాలో ఉన్నారా ఆమె. సో నాకు అప్పటికి అది లేదనమాట. సో అంటే అది కాదండి అంటే, సరేలేండి చూస్తాం ఈ సినిమా అని అన్నారు ఆమె. మీ 4 సినిమాల్లో జాతిరత్నాలు తీసేయండి, ఫస్ట్ డే ఫస్ట్ షో didn't do well. ప్రిన్స్ కి ఇక్కడ బాగానే టాక్ వచ్చింది, బట్ తమిళనాడులో ఇట్స్ గాన్. సో కొంచెం అనలైజ్ చేస్తారా ఎందుకు ఏంటి అన్నది?
ఫస్ట్ డే ఫస్ట్ ఏమైందంటే అండి, అది చాలా సినిమాలు రిఫరెన్స్లు పెట్టి రాసిన సినిమా అది. సో రిలీజ్ టైంకి ఏమైందంటే చాలా రైట్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. మనం చాలా సాంగ్స్ యూజ్ చేసినాము చాలా. ఓకే. సో అవన్నీ కట్ చేసి అది హడావిడిలో రిలీజ్ చేయాల్సి వచ్చిందనమాట. అదొక రీజను. ఇంకోటి అది ఫస్ట్ ఓటీటీకి అనుకున్న సినిమా, ఓటీటీకి చేద్దాము చాలా ఒక 90 minutes 80 minutes చేద్దామని. బట్ జాతిరత్నాల తర్వాత కొంచెం మార్కెట్ ఎట్లా అయిపోయిందంటే లేదు థియేటర్లు చేసిన వర్కౌట్ అవుతుంది అన్న దాంట్లో చేసిన సినిమా అనమాట. సో ఈ 2 రీజన్స్ అండి దానికి. ప్రిన్స్ వచ్చి తెలుగులో ఎందుకు రివ్యూస్ బాగున్నాయంటే తెలుగులో శివకార్తికేయన్ గారి హీరోయిజం అవి ఎక్కువ ఇది లేదనమాట. అక్కడ బ్యాక్ టు బ్యాక్ 200 కోట్ల సినిమాలు పడ్డాయి ఆయనకి. ఓకే ఓకే. సో 200 కోట్ల సినిమాలు పడేసరికి ఇంకా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు అనమాట. ఫైట్స్ కానీ అవి కానీ ఇవి కానీ. నేను అడిగా శివకార్తికేయన్ అట్లా చేద్దాం అంటే లేదు ఇది ప్యూర్గా సబ్జెక్ట్కి ఏం కావాలో అది చేద్దాం అన్నారు వాళ్ళు. ఎన్నో పుస్తకాలు చదివి ఉండొచ్చు, పుస్తకాల ద్వారా మీరు చాలా డిటాచ్మెంట్ ఇట్లాంటివన్నీ అలవరుచుకుండొచ్చు. స్టిల్ యువర్ హ్యూమన్ బీయింగ్, రైట్? యూ హ్యావ్ యువర్ ఓన్ ఫీలింగ్స్. మనం కూడా హర్ట్ అవుతాం ఎక్కడో చోట, కొంచెం బాధ కలుగుతుంది. అరే వై పీపుల్ ఆర్ బిహేవింగ్ లైక్ దిస్. సో అలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఏమైనా గుర్తున్నాయా మీకు దోస్ ఎక్స్పీరియన్సెస్? అంటే నేను బాధపడడం ఉండదు, బట్ ఎందుకు వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తారు అనేది. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు సపోజ్ పిట్ట కూడా సినిమా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత నేను మా ఊరికి వెళ్ళాను ఒకసారి. మా చిన్నప్పుడు క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు ఒకడు. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను జనరల్గా, చిన్నప్పుడు మేము అందరం కలిసి తినడము, అందరం ఒకటే ఇంట్లో ఉండడము. సో ఏం ఎక్స్పెక్ట్ చేస్తా, ఒక మంచి హగ్ అట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. సో వాడు అసలు కంప్లీట్గా క్యాల్కులేషన్స్ మారిపోయినాయి అనమాట. ఇంకా ఎప్పుడురా నువ్వు సెటిల్ అయ్యేది, నువ్వు ఇట్లా ఉంటావు లైఫ్లో అని చెప్పి మాట్లాడేసరికి నేను షాక్ అయిపోయాను అసలు. ఫస్ట్ లైనే డైరెక్ట్ షాక్ అయిపోయినా. ఇట్లుంటారు మనుషులు అని చెప్పి. అట్లా తప్ప నేను బాధపడ్డం అనేది ఉండదు అన్నది. ఎందుకంటే నేను ఏదైనా సిచ్యువేషన్ ఆబ్జెక్టివ్గా చూస్తాను. నేను ఏది ఇట్లుంటుంది ఏందని తప్ప. ఎందుకంటే బేసిక్గా నేను చాలా అల్పసంతోషిని. నేను మీరు ఇమాజిన్ కూడా చేయరనమాట అంత అల్పసంతోషం నేను. అంటే ఎగ్జాంపుల్ చెప్పండి. అల్పసంతోషం అంటే ఎగ్జాంపులా అంటే నేను జాతిరత్నాలు అయిన తర్వాత ఒక స్కూల్కి పిలిచారు నన్ను. ఒక స్కూల్కి పిలిచి గెస్ట్ లాగా పిలిస్తే వెళ్ళాను. నేను చెప్పాను ముందు మీరు కెమెరాలు అవేం పెట్టుకోకండి, నేను రమ్మంటే వస్తున్నాను చెప్పి. స్టూడెంట్స్ అందరు ఉన్నారు, వాళ్ళందరూ చప్పట్లు కొడుతారు. నేను ఎవరు వస్తున్నారు అని చెప్పి వెనక్కి చూసిన. నేను నిజంగా అంటే నన్ను చూసి కొడతారు అనుకోలేదు నేను. మీరు మరీ టూ మచ్ అండి. సీరియస్గా అండి చెప్తున్నా. అంటే మీరే కదా చీఫ్ గెస్ట్, మిమ్మల్ని పిలిచారు వాళ్ళు, మీరే కదా అక్కడ మెయిన్. నేనేం పట్టు నాకు ఆ మైండ్కి నన్ను చూసి ఇంతమంది చప్పట్లు కొడుతున్నారు అనేది రాలేదు నాకు. ఎవరైంటారు అని చెప్పి వెనక చూస్తున్నాను నేను. సో అంత బేసిక్గా నా బ్రెయిన్లోకి ఎక్కదనమాట అది. సో మీరు ఫెయిల్యూర్ ని పెద్దగా ఎక్కించుకోరు, సక్సెస్ ని పెద్దగా ఎక్కించుకోరు. అయితే మీరు ఎన్నో సందర్భాల్లో సినిమాల గురించి అవి ఎట్లా మీ లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేశాయని చెప్పారు. కొన్ని సినిమాలు ఎస్పెషల్లీ విశ్వనాథ్ గారివి, బాలచందర్, ఈవెన్ కొన్ని జంధ్యాల గారి సినిమాలు, అండ్ వరల్డ్ సినిమా గురించి చాలా సందర్భాల్లో మీరు మాట్లాడారు. సో కెన్ యూ త్రో లైట్ ఆన్ దట్? అంటే ఏంటి, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇంట్రెస్ట్ యూ? లేదండి, అంటే నాకు ఫస్ట్ టైం స్వాతిమిత్రం సినిమా చూసినప్పుడు చాలా నచ్చింది అనమాట. అది టీవీలో చూసినప్పుడు అంటే ఎంత ఎంపతి ఉంటుంది సినిమాలో, ఎంత దాంట్లో. ఇప్పుడు ఎంపతి అనేదాన్ని హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అంటారు అనమాట. మీకు ఎంత నాలెడ్జ్ అనేది హైయెస్ట్ నాలెడ్జ్ ఏంటంటే ఎంపతి, పక్కల బాధను ఫీల్ అవడమే హైయెస్ట్ నాలెడ్జ్. అది మీరు మ్యాథ్స్లో జీనియస్ అయినా, ఫిలాసఫీ ఎంత చెప్పినా కానీ అల్టిమేట్గా చెప్పేది అదే. స్వాతిమిత్రంలో ఒక దగ్గర చెప్తారు ఆ లైన్, ఇతను అదే బొగ్గుల మీద నడిచినప్పుడు ఏ లాభంను ఉద్దేశించి నడిచిండు అతను, ఏం అవసరం లేదు. బట్ ఎందుకంటే తను దుమ్ముదులు అంటేనే జ్ఞాని అంటారు అనమాట. సో అంత ఎంపతి ఉంటుంది సినిమాలో. షాక్ అయిపోయాను నేను, ప్రపంచం మొత్తం ఇట్లాంటి క్యారెక్టర్లు ఉంటే బాగుంటుంది, ఇంత ఇన్నోసెంట్గా. తర్వాత అదే అండి, విశ్వనాథ్ గారు ప్రతి సినిమాలో చాలా సింపుల్గా చాలా బాగా తీస్తారు సినిమా. ఇప్పుడు సాగర సంగం సినిమాలో దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఆర్ట్ అని ఉంటుంది, ఆర్ట్కి ఎండ్ లేదని. ఏదో ఇంటర్వ్యూలో అడిగారు ఆయనని, ఎందుకు రాసిరు అంత పెద్దది అంటే ఏదో చిలిపిగా అని చెప్పి అన్నారు అనమాట ఆయన. అవునా? దాని మీద వేరే అయితే మంచి ఒక 30 నిమిషాలు క్లాస్ చెప్పేటాను. బట్ ఆయన అంత సింపుల్ గా, అంత సరదాగా. ఆయనను కలిసాను కూడా నేను. కలిసారా? ఎంతసేపు ఉన్నారు ఆయనతో, విశ్వనాథ్ గారితో? ఒక 30 minutes చాలా ప్రశ్నలు అని అడిగాను నేను. అయిపోయిందా ఇంకేమైనా ఉన్నాయని అన్నారు. లేదు సార్ అయిపోయిందని చెప్పి.
ఓకే. సో సో అంత ఎంపతి క్రియేట్ చేస్తారనమాట ఆయన క్యారెక్టర్ల మీద, అంత సింపుల్ కాన్ఫ్లిక్ట్స్ తోటి ఎవరిని అంత ఈవిల్గా చూపెట్టకుండా. తర్వాత ఈవెన్ ఇప్పుడు ఇప్పుడు బాలచందర్ గారి సినిమాలు తీసుకుంటే ఆయన కొన్ని చలం గారి బుక్స్లోంచి చెప్పారు కొన్ని. అంటే కంప్లీట్గా ఆయన ఫోకస్ చెప్తున్న థీమ్ మీదే ఉంటుంది. ఇది కథ కాదు సినిమాలో జయసుధ అడుగుతుంది శరత్ బాబుని, నేను నీకు అన్ని లవ్ లెటర్స్ రాసిన బట్ ఒక్కదానికి కూడా రిప్లై చేయలేదని అడుగుతుంది అనమాట. అప్పుడైనా లేదు మా చెల్లెలు మ్యారేజ్ అయింది, మా చెల్లెలు లైఫ్ బాగాలేదు అంటే అక్కడ వేరే రీజన్ కూడా చెప్పొచ్చు. నీ లెటర్స్ నేను ఎందుకు చదవలేనంటే వేరే రీజన్ చెప్పొచ్చు. బట్ అక్కడ కూడా ఒక అమ్మాయి గురించి స్టోరీ చెప్తాడు అనమాట బాలచందర్. సో అంత ప్రతిదీ దాని మీద ఉంటుంది, థీమ్ మీద ఉంటుంది. మీరు భారతరాజు గారి విషయానికి వస్తే నాకు ఆయన ముదల్ మర్యాద అంటే ఆత్మబంధు సినిమా చాలా ఇష్టం. ఒక విలేజ్ లవ్ స్టోరీ, విలేజ్లో ఉన్న లవ్ని కానీ ఆ ఇన్నోసెన్స్ని కానీ అద్భుతంగా చూపిస్తారు. సో నాకు మేబీ అందుకే వాళ్ళ సినిమాలు చాలా ఇదైతే అనమాట, ఆరాధన కానీ. వాట్ అబౌట్ వరల్డ్ సినిమా అండి? మీరు చాలా వరల్డ్ సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యారని చెప్పారు చాలా సందర్భాల్లో. వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ యూ వాచ్? నాకు ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ సినిమాలు అంటే చాలా ఇష్టం ఉంటుండండి నాకు. స్టీఫెన్ చాన్ ఒక డైరెక్టర్ ఉంటాడు, జాకీ చాన్ కూడా చాలా ఇష్టం నాకు. సో మార్షల్ ఆర్ట్స్ సినిమాలు చూస్తుంటే ఒక ఎనర్జీ వచ్చేది నాకు. తర్వాత దాని నుంచి మెల్లిగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు స్టార్టింగ్ ఎట్లుంటుంది అంటే గాడ్ ఫాదర్ చూడలేదా నువ్వు, గాడ్ ఫాదర్ చూడలేదా అంటే అట్లుంటుంది అనమాట. తర్వాత అందరు ఏదో అంటున్నారు చూద్దాం అన్న దాంట్లో ఒకసారి చూసి పడేద్దాం చూసారా. బట్ గాడ్ ఫాదర్ బోర్ కొట్టింది నాకు. నిజమా? నిజంగా ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఎస్, నేను అదే షాక్. అంటే ఇంకా చాలా మంది ఉన్నారు గాడ్ ఫాదర్ నచ్చని వాళ్ళు, బట్ గాడ్ ఫాదర్ బాగాలేదంటే ఎక్కడ బాగుంది. ఏ గాడ్ ఫాదర్ మీరు చెప్తున్నారు? ఇంగ్లీష్. తర్వాత నేను కొరియన్ సినిమాలు బాగా చూసేవాళ్ళండి. కొరియన్ సినిమాలో నాకు ఏమనిపిస్తుంది అంటే కోస్టల్ ఏరియాస్ ఉన్న కంట్రీస్ చాలా ఇంటెన్స్గా ఉంటాయి అనిపిస్తుంది. అవునా? అనిపిస్తుంది నాకు. ఇప్పుడు నా అబ్జర్వేషన్, ఇప్పుడు సౌత్ కొరియాకి మొత్తం కోస్టల్ కదా, అది చాలా ఇంటెన్స్గా ఉంటాయి సినిమాలు, మ్యూజిక్ కానీ ఇది కానీ. సో ఇప్పుడు అందుకే నేను అదే మీరు వేరే యూరోపియన్ కంట్రీస్ తీసుకుంటే చాలా డిప్రెసింగ్ ఉంటాయి అన్నమాట కొన్ని కంట్రీస్ కానీ అవి కానీ. సో హ్యూమిడిటీ అనేది చాలా ఇది చేస్తుంది ఒక మనిషి లైఫ్ని. హ్యూమిడిటీ వల్ల మీరు మనకు మన ప్రతిదాన్ని అది ఇది చేస్తుంది అనమాట హ్యూమిడిటీ అనేది. రియల్లీ సైన్స్ అందులో ఉందండి. మీరు కోస్టల్ ఏరియాలో మీకు కొన్ని ప్లేస్లో నిద్ర కూడా రాదు, మీకు తొందరగా మేలుకొచ్చి. ఇప్పుడు మీరు సమ్మర్లో ఎందుకు త్వరగా మేలుకొస్తుంది, వింటర్లో ఎందుకు 9 వరకు దుప్పటి కప్పుకొని పడుకుంటాం అంటే హ్యూమిడిటీ అనేది అంతా ఇది చేస్తుంది అనమాట. దానివల్లనే కొంచెం యాంగ్జైటీ కానీ ప్రతిదీ. సో అందుకే నాకేమో సౌత్ కొరియాలో మేబీ అంత ఇంటెన్స్ సినిమాలు వస్తూ ఉంటాయి అనమాట. సో చాలా సౌత్ కొరియన్ సినిమాలు చూస్తుండే నేను. తర్వాత ఇక అప్పుడు ఏంటంటే ఇక ఫ్రెండ్స్ అందరు ఏదే పని ఉండేవాళ్ళు, చైనీస్ సినిమా, టర్కీ సినిమాలు, సౌత్ ఆఫ్రికన్ సినిమాలు, అన్ని సినిమాలు. దేంట్లో నుంచి ఏదైనా ఎత్తి ఇట్లా ఏదైనా స్టోరీ రాయొచ్చా. నాకు బ్రదర్హుడ్ ఆఫ్ వార్ అని ఒక కొరియన్ సినిమా చాలా ఇష్టము. అది సినిమా చూసి నేను ఆల్మోస్ట్ ఒక 2-3 days నేను కంప్లీట్గా చాలా ఏడ్చిన సినిమా చూసి నేను. అంత దాన్ని ఎప్పటికైనా చేయాలి అనేది ఉంది నాకు. అట్లా చాలా సినిమాలు ఉన్నాయి దాన్ని ఇచ్చేద్దామని. వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ యు ఆర్ అనుదీప్? అంటే మీరు యూ లైక్ టు బీ విత్ ఫ్రెండ్స్ ఆర్ యూ వాంట్ టు బీ అలోన్? మీరు లోన్లీనెస్ ఇష్టపడతారా, గ్రూప్స్లో ఉండటం ఇష్టపడతారా, పార్టీని ఇష్టపడతారా, ఫ్రెండ్స్తో తిరగటం, షికార్లు, సినిమాలు? నేను ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా ఉంటాను మేబీ, నాకే తెలియదు. బట్ ఎక్కువ మంది కలవడానికి అయితే ఇష్టపడనండి బేసిక్గా. నేను అంటే సాటర్డే పార్టీలు, సండే పార్టీలు అట్లాంటిది నాకు బేసిక్గా సింగిల్గా ఉండడమే చాలా ఇష్టం అనమాట. లేదా చాలా క్లోజ్ సర్కిల్లో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అట్లుంటే హ్యాపీ. నేను మీకంటే ఒక చిన్న స్మాల్ బబుల్ అట్లుంటే వాళ్ళతో మీరు హ్యాపీగా ఉంటారు. అంతే అండి. అవును. మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు నేను చెప్పులు వేసుకోను, దానికి కారణం ఎర్తింగ్ గురించి ఒక డీప్ ఫిలాసఫీ చెప్పారు మీరు. అవునండి. అది కాకుండా ఈవెన్ మీరు తినే ఫుడ్ దగ్గర నుంచి మీరు బ్రతికే విధానం, మీ లైఫ్ స్టైల్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అన్న ధోరణి కనిపిస్తుంది. ఈ కాన్షియస్నెస్ ఎప్పటి నుంచి, ఎందుకు? యాక్చువల్గా ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా హెడేక్ ఉంటుంది అనమాట, విపరీతమైన హెడేక్. గ్లూటెన్ అనేది ఎలర్జీ అని తెలిసింది నాకు. మీకు ఎలా తెలుసుకున్నారు? గ్లూటెన్ అనేది అంటే ఒకసారి నేను కంటిన్యూగా 2-3 days వీట్ తిన్నప్పుడు చాలా ఎఫెక్ట్ అయింది అనమాట. సో అప్పటికి నాకు తెలియదు గ్లూటెన్ అనేది ఉంటుంది, అది ఎఫెక్ట్ చేస్తుంది అని. ఓకే. తర్వాత నేను ఏమనుకున్నా అంటే దాన్ని గూగుల్ చేసి సీలియాక్ డిసీజ్ అని ఉంటుంది, సీలియాక్ డిసీజ్ ఉందేమో అనుకొని నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి
నాకు సీలియాక్ డిసీజ్ ఉంది, దాన్ని నన్ను ఇది చేయండి అని చెప్తాను నేను. మీరే చెప్పారు. బాగుంది మీ డయాగ్నోసిస్. ఓకే, సీలియాక్ ఏం డిసీజ్ అది అని చెప్పి వాళ్ళని తిట్టేటోళ్ళు. ఆయన కూడా ఇంటర్నెట్ లో కలిసి సెర్చ్ చేసి. సో అట్లా చాలా చేస్తాను అనమాట గూగుల్లో. ఒక స్టేజ్లో అంటే నాకు ఇమ్మీడియట్ రియాక్షన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నేను ఒక కాఫీ తాగితే నాకు 2 days నిద్ర రాదు. నాకు కెఫైన్ అనేది అంత స్ట్రాంగ్ ఇచ్చేస్తుంది నన్ను. ఎట్ ద సేమ్ టైం ఒక జ్యూస్ కానీ ఏదన్నా తీసుకుంటే అంత కామ్ అయిపోతుంది బ్రెయిన్. ఇప్పుడు గ్లూటెన్ అనేది ప్రపంచంలో ఎవరికి కూడా పడదు, బట్ నాకు క్లియర్గా తెలుస్తుంది అంతే. సో దీని గురించి నేను చాలా రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే అండి, 96లో ఎలెన్ అరోన్ అని ఒక ఆమె హెచ్ఎస్పి అని ఒక థియరీ ప్రపోజ్ చేసింది. హెచ్ఎస్పి అంటే హైలీ సెన్సిటివ్ పర్సనాలిటీ అనమాట. సో ఒక వీళ్ళ నర్వస్ సిస్టమ్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటుంది, ఒక యాంటెన్నా లాగా ఉంటుంది అనమాట. పాజిటివ్స్ అయినా నెగిటివ్స్ అయినా అంత ఇమ్మీడియట్గా ఉంటాయి అనమాట వాళ్ళకి. అంటే ఒక హైలీ సెన్సిటివ్ పర్సనాలిటీ అంటే సెన్సెస్ అనేవి చాలా స్ట్రాంగ్గా పనిచేస్తాయి. ఇప్పుడు బ్రైట్ లైట్స్ మామూలు వాళ్ళు చూసేది వేరే ఉంటుంది, వీళ్ళు చూసేది వేరే ఉంటుంది అనమాట. లైట్స్ అనేవి చాలా విపరీతంగా స్ట్రాంగ్ పర్ఫ్యూమ్స్, ఏదైనా వాసన కానీ అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. సో సెన్సెస్ అనేవి అంత స్ట్రాంగ్గా పనిచేస్తాయి కాబట్టి అంత తీసుకుంటాయి అనమాట అవన్నిటిని. సో ఈజీగా కలిసిపోతారు అందుకే హెచ్ఎస్పి పీపుల్. ఇంకోటి ఫుడ్ కానీ అది కానీ చాలా ఈజీగా అఫెక్ట్ చేస్తుంది వాళ్ళని. ఓకే. సో మీకు హెడేక్ దగ్గర నుంచి చాలా మైగ్రేన్ పెయిన్ చాలా ఈ నర్వస్ సిస్టమ్ నుంచి వస్తాయి ఇవన్నీ. సో అప్పుడు నేను దాని మీద కొంచెం బుక్స్ చదివి, అంటే హౌ టు థ్రైవ్, అంటే మీరు వరల్డ్ మిమ్మల్ని అంత ఇది చేస్తామంటే మీరు ఎట్లా బతకాలనే దాని మీద బుక్ ఉందన్నమాట ఒకటి. అది చదివినప్పుడు మీరు హైలీ సెన్సిటివ్ పీపులా కాదని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను ఒక హైలీ సెన్సిటివ్ పీపుల్ అని తెలిసిన తర్వాత అప్పుడు నేను ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మార్చాను అనమాట. నేను అంతకుముందు బ్లైండ్గా ఇది పడితే తినడము, బట్ ఇప్పుడు లెక్కలు వేసుకొని మెగ్నీషియం ఎంత కావాలి, పొటాషియం ఎంత కావాలని చెప్పి వేసుకొని అంటే చెప్తున్నాను నేను ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ అనమాట. ఓకే. సో చాలా జాగ్రత్తగా తినాల్సి ఉంటుంది. షుగర్ అనేది చాలా ఇది చేస్తుంది. షుగర్ మీకు మైదా గురించి తెలుసు. మైదా అనేది వైట్స్ ఆర్ డేంజరస్ అంటారు. మైదా అనేది ఎంత ఎనర్జీని తీసి. సో అప్పటి నుంచి కంప్లీట్గా రీసెర్చ్ చేసి మార్నింగ్ కానీ మధ్యాహ్నం ఇక ప్రతిదీ యూజ్ అవుతుంది, ఇది నాకు యూజ్ అవుతుంది అంటే తప్ప ఇక నేను తినేది లేదనమాట. సో అది అంటే హెచ్ఎస్పి నాకు దాని మీద సినిమా కూడా చేద్దామని ఉంది. ఒక హైలీ సెన్సిటివ్ పర్సనాలిటీ, ఒక ఫిమేల్ సెంట్రిక్ లాగా పెట్టి ఒక అమ్మాయి వరల్డ్ మొత్తం ఎట్లా అంటే ప్రతి చిన్న విషయం అఫెక్ట్ చేస్తుంది అనమాట, ఫిజికల్గా మెంటల్గా. సో చాలా జాగ్రత్తగా బతకాల్సి వస్తుంది. సో దీని మీద ఒక సినిమా చేద్దామని ఉంది నాకు. మేబీ అది చాలా మందిని హీల్ చేస్తుంది అని అనుకుంటున్నాను నేను. ఇంకా దాని మీద రీసెర్చ్ చేస్తున్నా, చూడాలి. ఓకే. బట్ నాకు ఒక క్వశ్చన్ అండి, ఇవన్నీ అంటే ఈ థాట్ ప్రాసెస్లు, ఈ కైండ్ ఆఫ్ డిస్కవరీస్ అవన్నీ ఐ థింక్ ఈ ఒక 40 ఏళ్ళుగా ఎక్కువ అయినట్టుంది. అవునండి. ఒక 4 decades బ్యాక్ మీ అమ్మమ్మ నాన్నమ్మ మా అమ్మమ్మ తాత ఏం తిన్నారు? వాళ్ళు గొడ్డు కారం వేసుకొని, ఇంత నెయ్యి వేసుకొని, ఇంత అన్నం తినేవాళ్ళు. రైట్. దానికి తగిన పని కూడా చేసేవాళ్ళు. అది అరిగిపోయి వాళ్ళు 90 ఏళ్ళ వరకు బతికారు. మనం 30 ఏళ్ళకి 25 ఏళ్ళకి 30 ఏళ్ళకే మనకి రకరకాల ఎలర్జీలు, రకరకాల ఆరోగ్య సమస్యలు, నర్వస్ ప్రాబ్లమ్స్, రకరకాలు, అంటే యు నేమ్ ఇట్, యు హ్యావ్ ఇట్. ఒబేసిటీలు, సో మచ్ షుగర్, డయాబెటిక్. సో ఐ థింక్ అంటే మన లైఫ్ స్టైల్ ఒక రీజన్ అనుకుంటాము. ఫుడ్ తో పాటు మనం ఎలా బతుకుతున్నాం, ఏం తింటున్నాం, ఎలా పడుకుంటున్నాం. డెఫినెట్గా అండి. ఇప్పుడు మీకు ఇవన్నీ లేట్గా వచ్చినాయి. ఇప్పుడు మీకు డయాబెటిక్ ఇవన్నీ, ఇప్పుడు ఒకప్పుడు డయాబెటిక్ 100లో ఎంతమందికి ఉండేది, ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది అది. ఎందుకంటే ఇప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ చాలా ఎక్కువ తింటున్నాం మనం. ఇప్పుడు ఒక కేక్ కానీ ఒక పేస్ట్రీస్ కానీ తింటున్నాం అంటే ఇప్పుడు సద్గురు ఏమంటాడంటే ఏదైనా ఫుడ్ 4 hours దాటితే తినొద్దు అంటాడు అనమాట. ఏదైనా ఫుడ్ అది మీరు వండింది కానీ ఏదైనా 4 hours లోపలనే తినేసేయాలి. సో మీరు తినే కేకులు కానీ బిస్కెట్లు కానీ అవి ఎన్ని సంవత్సరాల కింద చేశారో కూడా తెలియదు. దాన్ని ఒక బిస్కెట్ దాన్ని ఒక కవర్లో పెట్టి దాన్ని తినడం అనేది ఎనర్జీని మొత్తం ఇచ్చేసేస్తారు అనమాట. మీకు ఒకప్పుడు ప్రాసెస్డ్ ఫుడ్ లేదు అసలు, వేడివేడిగా వండుకొని తినడమే తప్ప. ఫ్రిడ్జ్లు లేవు అప్పుడు, మైక్రోవేవ్ లేవు. సో అవి లేవు కాబట్టి వండుకోవడం వెంటనే తినేయడం. ఇప్పుడు అంత ప్రాసెస్డ్ ఫుడ్ అనేది దాంట్లో దానికి చాలా ఇది చేస్తారు అనమాట. అందుకే చాలా వీక్ అయిపోతారు అందరూ. ఈవెన్ వాటర్ అండి, ఇంతకు ముందు ఇలా సెలయేర్లు మా నాన్నగారు చెప్తుంటారు, అప్పుడు తాగేవాళ్ళు. నడుచుకుంటే ఇలా దాహం వేస్తే అలా ఏరు పారుతుంటే అక్కడి నుంచి ఇలా ఇలా అనుకుని తాగేవాళ్ళు. ఇప్పుడు అసలు ఇప్పుడు మినరల్ వాటర్ తాగకపోతే ఎగ్జాక్ట్లీ. సో మీ ఫుడ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది మరి? కంప్లీట్ నో గ్లూటెన్, నో పాస్చరైజ్ ఫుడ్స్? అంటే నేను మార్నింగ్ వచ్చి అరటిపండ్లు తీసుకుంటాను. నేను బాగా అరటిపండ్లు, అర్థమైపోయింది, బీసీ అరటిపండ్లు, తర్వాత అంజీరు తీసుకుంటాను నేను, తర్వాత
మొలకెత్తిన పెసలు తీసుకుంటాను నేను. ఆఫ్టర్నూన్ వచ్చి బ్రౌన్ రైస్, ఏదైనా ఆకుకూర కంపల్సరీ, పాలకూర కానీ తోటకూర కానీ, లేదంటే ఇంకొక రోటి పచ్చడి ఏదైనా కానీ సాల్ట్ లేకుండా. నైట్ ఇప్పుడు సీతాఫలం సీజన్ కాబట్టి సీతాఫలం అంటే వండిన ఫుడ్ మధ్యాహ్నం ఒకటేసారి తీసుకుంటాను నేను. అంటే నేను మంత్రి సత్యనారాయణ గారి కొన్ని ఫాలో అవుతాను నేను. ఓకే ఓకే. సో వండిన ఫుడ్ మధ్యాహ్నం ఒకటేసారి, మార్నింగ్ నైట్ ఆర్గానిక్ ఫుడ్, రా ఫుడ్, పళ్ళు ఫలాలు అట్లాంటివి అండి. అంతే. ఓకే. నాకు ఒకటి గుర్తొస్తుంది, గరికపాటి నరసింహరావు గారు ఒకసారి ఒక వీడియో చేశారు. అన్నీ తినేసి 60 ఏళ్ళలోపు చచ్చిపోతే ఏంటంట, ఇప్పుడు అన్నీ అవాయిడ్ చేసి 90 ఏళ్ళు బతికి ఎవరిని ఉద్ధరించాలంట అని ఒక మాట అన్నాడు. దాని గురించి మీరు ఏమంటారు, అంటే ఇప్పుడు విశ్లేషణ ఏమిటి? ఇప్పుడు ఎన్నేళ్ళు బతుకుతున్నామని కాదండి, బతికిన రోజులు ఎంత క్వాలిటీగా, ఎంత ఎనర్జీగా, ఎంత కాన్షియస్గా బతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అన్ని తినేసి 60 ఏళ్ళు కూడా బతుకుతారు, బట్ ఆ 60 ఏళ్ళు కూడా ఎంత బతుకుతున్నారు అనేది. ఇప్పుడు మీరు కంప్లీట్గా హెల్తీనెస్ను చూస్తే మాట్లాడవచ్చు. కంప్లీట్గా హెల్తీ ఫుడ్ తిని కంప్లీట్గా యోగా చేస్తూ అంత హెల్తీగా ఉన్నప్పుడు మీ వైబ్రేషన్ లెవెల్స్ వేరేలాగా ఉంటాయి, మీ హెల్త్ వేరేలాగా ఉంటుంది. సో ఇంకోటి అన్నీ తినడానికంటే ఇప్పుడు ప్రపంచంలో చాలా జంతువులు టేస్ట్ కోసం తినాయండి ఫుడ్. వీటికి అనిపిస్తుంది తింటాం, టేస్ట్ కోసం తినేది మనమే. అందుకే ఇన్ని డిసీజులు వస్తున్నాయి. మనం టేస్ట్ కోసం తినొద్దు అసలు ఫుడ్. మనకు అది యూజ్ అవుతుందంటే తప్ప అసలు అందుకు టేస్ట్ కోసం తింటున్నాం కాబట్టి ఈరోజు ఇన్ని డిసీజులు మనకి. ఓకే. ఇంకోటి ఒక 21 డేస్లో మీకు టేస్ట్ బడ్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. కొన్ని రోజులు కనుక మీరు కంట్రోల్ చేయగలిగితే టీ కాఫీ దగ్గర నుంచి ఏదైనా మీరు ఇది చేయగలుగుతారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. 21 రోజుల్లో హ్యాబిట్ ఫామ్ అవుతుంది అంటారు. అందుకే అంటారు కదా, నాలుకని చేస్తే దేనైనా చేస్తారని చెప్పి దాన్ని కంట్రోల్ చేయగలిగితే మీకు కంప్లీట్గా లైఫ్ మారిపోతుంది మీది. సో అదర్ దెన్ ఫుడ్ హ్యాబిట్స్, ఇప్పుడు మీ జనరల్ యూసేజ్ ఆఫ్ గ్యాడ్జెట్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు వేసుకునే బట్టలు దుస్తులు అవ్వచ్చు, మీరు వాడే పరికరాలు అవ్వచ్చు, వాటిలో కూడా మీరు ఎన్విరాన్మెంట్ కాన్షియస్ ఉంటారా? అంటే ఉంటానండి. ఇప్పుడు అది మొబైల్ కొంచెం లో రేడియేషన్ వాడుతూ ఉంటాను నేను. బట్ ఇక ఇవి ఇప్పుడు నేను కొన్ని అవాయిడ్ చేయలేము, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను అండి నేను. అంటే జర్నీలు కొంచెం తక్కువనే చూసుకుంటాను. నాకు ఫ్లైట్ జర్నీ అంటే కొంచెం చాలా భయంగా అలసిపోతాను విపరీతంగా. అలసిపోతారా? అంటే చెవులు వస్తాయి కదా విపరీతంగా, అట్లా మ్యాక్సిమం అవాయిడ్ చేద్దామని చూస్తాను నేను. బట్ చేయలేను కొన్నిటిని. ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తాను, ప్లాస్టిక్ నేను కంప్లీట్గా చాలా వరకు. నాగి ఇన్ఫ్లుయెన్స్ ఉందా మీ మీద ఈ విషయాల్లో? అంటే ఫస్ట్ నుంచి ఇద్దరం ఒకటేదండి, బట్ నాగిది కూడా ఉంది. నాగి అయితే కంప్లీట్గా అసలు ప్లాస్టిక్ అనే దాన్ని అస్సలు ఇది చేయడం అనమాట. మీ మీద చాలా ట్రోలింగ్ అనలేను కానీ మీమ్స్ వచ్చాయి, చాలా కామెడీ వీడియోస్ వచ్చాయి. అనుదీప్ అంటే ఇది అనేసి మీ మీద రకరకాల మీమ్స్ వచ్చాయి. బట్ ట్రోల్స్ కూడా ఒక ట్రెండ్ వచ్చినట్టు చాలా వచ్చినాయండి. ట్రోల్స్ వచ్చాయా? సో వాట్ డు యూ సే అబౌట్ దట్? చాలా వస్తాయండి. లేకి కామెడీ అని. లేకి కామెడీయా? మీ కామెడీని అంటారు. నాట్ డన్, నేను ఒప్పుకోను. ఎట్లా అంటారండి లేకి కామెడీ? నాకు ఒకటి ఏంటంటే, నాకు చార్లీ చాప్లిన్ ఉన్నంత బ్రిలియన్స్ లేదు నాకు. నాకున్న ఐక్యూ లెవెల్స్కి, నాకున్న సెన్స్ ఆఫ్ హ్యూమర్కి నేను ఎవరిని హర్ట్ చేయకుండా మ్యాక్సిమం ఇంకా ఫ్యామిలీ చూసినట్టు కామెడీ క్రియేట్ చేస్తాను. మేబీ అది కొంతమందిని సాటిస్ఫై చేసేది, కొంతమంది చేయదు. బట్ నాకేంటంటే క్రిటిసిజం అనేది చాలా కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా లేకి కామెడీ అంటే ఏ సీన్లో మీకు లేకి కామెడీ అనిపించింది, ఎందుకు అనిపించింది చెప్తే నాకు బెటర్ చేసుకోవడానికి ఉంటుంది. అంతేగాని ర్యాండమ్గా స్టేట్మెంట్స్ ఇస్తే దాన్ని నాకు అర్థం కాదు. ఇప్పుడు జాతిరత్నాలు లక్కీ గెట్ అయిందంటారు కొంతమంది. లక్కీ గెట్ అయిందంటే ఎట్లా నాకు చెప్పాలి క్లియర్గా. లక్కీ అంటే ఇప్పుడు నాగేశ్వరం లక్కీగా లాటరీలు వచ్చిన డబ్బులు పెట్టలే సినిమాలో. రాహుల్, దర్శన్, నవీన్ లక్కీ యాక్టింగ్ చేయలే. రదన్ లక్కీగా మ్యూజిక్ చేయలే. సో ఒక 100 విషయాలు ఒక రెండు సంవత్సరాల పాటు జరిగిన విషయం అది జాతిరత్నాలు. సో ఇట్లాంటి ర్యాండమ్ స్టేట్మెంట్స్కి నేను చెప్పలేను. ఒకవేళ మీరు క్లియర్గా, నేను క్రిటిసిజం తీసుకోవడానికి ఎప్పుడైనా ఓపెన్. నేను ఏదైనా క్రిటిసిజం కన్స్ట్రక్టివ్ ఉంటే నేను ఓకే రెడీ. బట్ ఇట్లాంటి వీటికి ఇంకోటి నా మీదనే, ఇప్పుడు నా మీద చాలా తక్కువ అండి. బట్ కొంతమంది హీరోలు కానీ కొంతమంది హీరోయిన్లు విపరీతమైన ట్రోలింగ్ నాకు షాకింగ్ అనిపిస్తుంది చూస్తే. ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ ఎవరు మీ పర్సనల్ లైఫ్లో లేరు, వాళ్ళ ముఖాలు కూడా మీరు ఎప్పుడు చూసి ఉండరు. బట్ ఎందుకు వాళ్ళ మీద అంత కసి, అంత ఫ్రస్ట్రేషన్ అనేది నాకు షాకింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు నిజంగా మీకు వాళ్ళ వల్ల సొసైటీకి ఏదైనా నష్టం జరుగుతుంది అంటే ఇప్పుడు చాలా మీడియంస్ ఉన్నాయి, మీరు మీ భావాన్ని వ్యక్తపరచండి మీరు. అంతేగాని ఒక బ్లైండ్ హేట్రెడ్. ఇంకోటి హేట్రెడ్ అనేది ఒక అన్కాన్షియస్ స్టేట్ నుంచి వస్తుంది. ఒక అన్కాన్షియస్, ఇప్పుడు మీరు ఒక లవ్ అనేది కాన్షియస్ నుంచి వస్తుంది. సో మీరు ఏమాత్రం ఒక కాన్షియస్నెస్ తోటి ఉన్నా, ఏమాత్రం కామన్ సెన్స్ తోటి ఉన్నా కానీ అవతల వాళ్ళని హేట్ చేయడం అనేది జరగదు అనమాట.
సో వాళ్ళే కాన్షియస్నెస్ లేకుండా చేస్తారు ఆ పనిని. సో మీరు ఎవరు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్ అన్నమాట. సో అంత ఇంకోటి ఏంటంటే హేట్రెడ్ అంత ట్రోల్ చేసే వాళ్ళ లైఫ్లో చాలా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఐ వాజ్ అబౌట్ టు సే దట్. వాళ్ళ లైఫ్లోనే ఎవరైతే ఇది చేస్తారో అండి వాళ్ళకి ఒక సివియర్ కాంప్లెక్స్ ఉండొచ్చు, చాలా ఫ్రస్ట్రేషన్ లైఫ్ లో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అవన్నీ ఇంకా బాగా సక్సీడ్ అయిన వాళ్ళ మీద చాలా చేస్తూ ఉంటాం అన్నమాట. సో దానికి అంటే కొంచెం ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు సినిమా బాగాలేదంటే బాగాలేదని చెప్పొచ్చు, బట్ రివ్యూవర్స్ డెఫినెట్గా సినిమా బాగాలేదని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు రివ్యూ చెప్పే విధానమే మారిపోయింది కంప్లీట్గా. అసలు తిడుతూ చాలా గ్రాంటెడ్గా తీసుకొని అది అసలు అది ఇది కాదనమాట. ఏదైనా ఒక బెటర్ సొసైటీ, ఒక ఫన్ జోన్లో ఉంటే ఏదైనా ఓకే, కానీ ఒకరిని హర్ట్ చేసే దాంట్లో ఉండొద్దని నా ఫీలింగ్. చాలా ఎక్కువైపోయింది ట్రోలింగ్ కల్చర్, చాలా ఎక్కువైపోయింది అసలు. అది సోషల్ మీడియా ఎంత పాజిటివ్ గా ఉందో అంత నెగిటివ్ కూడా ఉంది. అది అందరూ స్ట్రాంగ్ ఉండరు కదా. అన్నవాళ్ళు మీరున్నంత స్ట్రాంగ్ అందరూ ఉండకపోవచ్చు. వీక్ అయిపోయి దాన్ని అబ్జర్వ్ చేసి డెఫినెట్ గా చాలా ఎఫెక్టెడ్, చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు ట్రోలింగ్ అనేది ఇప్పుడు చాలా కొంతమంది అయితే ట్రోలింగ్ కోసమే కొన్ని ఎదురు చూస్తూ ఉంటారు, ఎట్లా ట్రోలింగ్ చేయాలి ఏందనేది. అదే అండి, కొంచెం ఎంపతి, కొంచెం సెన్సిటివిటీ ఉంటే బెటర్ అని. ఇప్పుడు ఏ ట్రోల్ చేద్దాము, ఏ మీమ్స్ చేద్దాం అనే దానికంటే ఒక బెటర్ సొసైటీని ఇచ్చేద్దాం అనే దాంట్లో ఎవరు లేరు అనమాట. సో అది ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. బాడీ షేమింగ్, కలర్ షేమింగ్, అవును అన్ని, అండ్ హైట్, రకరకాలు సో మచ్. ఇంతకు ముందు సినిమాల్లో వచ్చేవి, ఇప్పుడు సినిమాలో బాగా తగ్గిపోయింది. సినిమాలో దేర్ ఇస్ నో బాడీ షేమింగ్, దేర్ ఇస్ నథింగ్. సోషల్ మీడియా ఇస్ ఫుల్ ఆఫ్. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దెమ్? అంటే యూ పిటీ దెమ్, సింపథైజ్ విత్ దెమ్, ఎంపథైజ్ విత్ దెమ్, ఏంటి మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఆ ట్రోలర్స్ మీద? అదే అండి, నాకు ఎంపతి ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళే హేట్ చేస్తారు, మనం వాళ్ళని హేట్ చేసి ఏం చేయలేము. వాళ్ళు ఎందుకు హేట్ చేస్తున్నారు, వాళ్ళ రూట్ కాజ్ ఏంది, వాళ్ళకి సాటిస్ఫాక్షన్ కావాలి. ఆ ట్రోలింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాళ్ళకి ఎందుకు సాటిస్ఫాక్షన్ కావాలి అంటే వాళ్ళ లైఫ్లో అంత మిజరీ ఉంది. సో వాళ్ళ లైఫ్లో ఎందుకు అంత మిజరీ ఉంది అంటే అంత ఫ్రస్ట్రేషన్ ఉంది. సో వాళ్ళు కొంచెం ఓవర్కమ్ అయ్యి మేము ఎందుకు ఇంత ట్రోలింగ్ ఎందుకు చేస్తున్నామని చెప్పి క్వశ్చన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సెలబ్రిటీస్ అయినా ఎవరైనా కానీ వాళ్ళని అంతా గ్రాంటెడ్గా తీసుకోవడానికి లేదు. ఓకే, వాళ్ళకపోతే చెప్పొచ్చు ఏం బాగాలేదు, బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని ఇది చేసి అది చాలా ఆలోచించాల్సిన విషయం అన్నమాట. ఇప్పుడు కొన్ని సినిమాల్లో కొన్ని సీన్స్లో కొన్ని సీన్స్ పెట్టేటప్పుడు దీని వెనక ఏదో ఒక నేపథ్యం ఉంది, ఒక అంతరార్థం ఉంది, సబ్ టెక్స్ట్ అని అంటారు కదా, అట్లా చేస్తుంటారా మీరు మీ సినిమాలకి? అట్లేం ఉండదండి నాకు. ఇప్పుడు చార్లీ చాప్లిన్ ఏమంటాడంటే, ఇప్పుడు ఏదైనా ఒక సినిమా కానీ ఒక పెయింటింగ్ కానీ ఒక ఆర్ట్ కానీ చూసినప్పుడు దాంట్లో గ్రేట్నెస్ అన్నది మనకు తగలాలి డైరెక్ట్గా. అంతేగాని ఇంకొకరు వచ్చి దీని వెనకాల ఎంత గ్రేట్నెస్ ఉందో అని నాకు చెప్తే నాకు అవసరం లేదంటాడు అనమాట. సో ఆర్ట్ అనేది మనల్ని హీల్ చేయడానికి ఉంది. ఇప్పుడు ఒక ఇళయరాజా పాట విన్నప్పుడు ఎంత హ్యాపీగా మనం దాన్ని ఏం పట్టించుకోము, ఆర్కెస్ట్రేషన్ ఏంది, ఫ్లూట్ ఎక్కడ వచ్చింది, అట్లా సినిమా కూడా అట్లా ఉండాలి. నాకు ఒక చాలా హాయిగా ఉండాలన్నమాట. శంకరాభరణం సినిమా అన్నప్పుడు ఎవరో రివ్యూ రాశారు, ఒక సీన్లో ఆవు ఉంటుంది కె విశ్వనాథ్ గారిది, అది ఎంత గొప్ప థాట్, అది ఆవును పెట్టడం వల్ల దాన్ని రిప్రజెంట్ చేశారా అని కె విశ్వనాథ్ గారిని అడిగితే, లేదు షూటింగ్ టైంలో అక్కడ ఉంది ఆవు, ఆపండ్రు అన్నా కానీ ఆవు వచ్చేసింది సడన్ గా. సో అదే అండి. సో నాకు సబ్ టెక్స్ట్ ఏమి ఉండదండి. మీరు ఏదైతే సినిమా చూసిరో అదే నేను ఆలోచించింది అంతే. మళ్ళీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇది అవేం నేను ఆలోచించాను అనమాట. సో దీనికి యాడ్ ఆన్ గా ఇంకో క్వశ్చన్. జనరల్ గా సినిమాలు, మన తెలుగు సినిమాలు ఎక్కువగా ఒక ఫార్మాట్ ప్రకారం ఉంటాయి. అంటే ఒక హీరో ఎలివేషన్, 2 పాటలు, 3 డాన్సులు, ఒక 2 ఫైట్లు అట్లా. ఇప్పుడు ఈ మధ్య కొన్ని తగ్గుతున్నాయి, కొంచెం ఓటీటీ ప్రభావం వల్ల కొంచెం మనుషులు కూడా ఎట్లా రొట్టా సినిమాలు చూడటం ఇష్టపడట్లేదు కాబట్టి కొంచెం కాస్త చేంజ్ అయింది. బట్ వీ స్టిల్ బిలీవ్ ఇన్ కమర్షియల్ ఫార్మాట్. అంటే హై లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టరైజేషన్ ఫిల్మ్స్ అవన్నీ. మీరు డూ యూ బిలీవ్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్, అంటే ఫార్మాట్ బేస్డ్ ఫిల్మ్స్? అంటే ఒకటే అండి, నాకు ఇప్పుడు సినిమా అనేది ఆడియన్స్కి వాళ్ళ వైబ్రేషన్ లెవెల్స్ని పెంచాలి. అది ఒకసారి సినిమా చూస్తే మనకు ఒక హై రావాలన్నమాట. ఏ రకంగా వచ్చినా ఓకే, నాకు పర్టికులర్గా ఈ ఫార్మాట్లో చేద్దాం అన్నది కాదు. ఒక కామెడీ సినిమా తీసి అంతే, కామెడీ ఇచ్చి బయటకు వచ్చినప్పుడు అంతా దీంట్లో రావాలి. ఒక అదే టైంలో ఒక యాక్షన్ సినిమా తీస్తే, ఇప్పుడు మీకు ఒక జాక్సన్ సినిమా చూస్తే ఎట్లయితే ఉంటుందో అంతా అట్లా అది ఇవ్వాలని కోరుకుంటాను. దానికి ఏది ఇచ్చినా ఓకే. మీరు దానికి హీరో ఎలివేషన్ ఇస్తారా, లేదంటే బాలచంద్ర గారు లాగా అంత స్టోరీలోనే అంత హై ఇస్తారా అనేది ఇష్టం. బట్ ఏది చేసినా నాకేమనిపిస్తుంది అంటే, ఏ సినిమానైనా కానీ 2 విషయాలు హోల్డ్ చేస్తాయండి. ఒకటి అవుట్ అండ్ అవుట్ కామెడీ, రెండవది నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ విపరీతంగా.
ఇప్పుడు నువ్వు నాకు నచ్చవు సినిమాలు ఏంటంటే ఫస్ట్ సీన్లోనే మనకు తెలిసిపోతుంది స్టోరీ ఇది కలిసిపోతుంది. బట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ దాన్ని రన్ చేస్తుంది. సత్య సినిమాలు ఏంది మీకు నెక్స్ట్ ఏమవుతుంది అనేది మీ ఊహకు కూడా అందదు, అది అసలు అట్లా వెళ్ళిపోదు అనమాట. సో ఇట్లాంటి సో మీరు ఏది పెట్టుకున్నా కానీ ఇట్లా ఒక హోల్డ్ చేసే ఫ్యాక్టర్ పెట్టుకుంటే చాలు అనేది నా ఫీలింగ్. సో యూ డోంట్ ఫాలో ఎనీ ఫార్మాట్? అట్లేం ఉండదండి నాకు. నేను దానికి ఏం సూటబుల్ అవుతుంది అంతే. నేను ఆడియన్గా ఏ సినిమా చూడాలనుకుంటానో అదే తీస్తాను నేను. ఇప్పుడు జాతిరత్నాలు అనేది ప్యూర్గా నేను ప్రేక్షకునిగా చూడాలనుకున్న సినిమా అది తీసిన అంతే తప్ప నేను పర్టికులర్గా ఫార్మాట్స్ ఏమి ఉండవు. బట్ ఎవ్రీ 20 minutesకు 30 minutesకు ఏదైనా మూమెంట్ ఉందా అనేది అట్లాంటివి కొన్ని అంటే సేవ్ ది క్యాట్ అని ఒక బుక్ ఉంటుందండి. ఒకవేళ ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా తెలుగు వాళ్ళు చదవాలనుకుంటే అది చాలా ఈజీగా స్క్రిప్ట్ రాయొచ్చు దాంతో. అదొక బుక్ సజెస్ట్ చేస్తాను. ఓకే. బట్ ఇన్ కేస్ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఫాలో అవ్వాల్సిన పరిస్థితి వస్తే ఫాలో అవుతారు అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ సినిమాలో మనం ఒక ఐటమ్ సాంగ్ పెట్టాలి, పెడితే బాగుంటుంది, లేకపోతే హీరో ఎలివేషన్ కంపల్సరీగా ఉండాలి, ఇంట్రొడక్షన్ సీన్ చాలా బాగుండాలి. సో అలా నేను అనేది కొన్ని సర్టన్ ప్రిన్సిపల్స్ అండ్ సర్టన్ ఫార్మాట్స్ యూ వాంట్ టు ఫాలో. నాకు హీరో ఎలివేషన్తో నేను ప్రాబ్లం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకులు వచ్చేదే, ఇప్పుడు ఒక హీరోకు ప్రేక్షకులు వస్తున్నారంటే ఒక హై చూద్దామని వస్తున్నారు. నాకు ఎలివేషన్ వేయడంలో ఏం ప్రాబ్లం లేదు. నాకు చాలా సీన్లు ఇష్టం, నాకు హీరో నన్ను ఎలివేట్ చేసే సీన్లు. బట్ ఐటమ్ సాంగ్ నేను చేయలేనండి. అది చేయరా? ఆబ్జెక్టిఫైయింగ్ విమెన్, ఎక్స్పోజింగ్ విమెన్ చేయరా? మీ సినిమాల్లో అంటే మీరు ఇప్పుడు తీసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన మీ వన్ లైనర్స్ ఏంటండి? రియల్లీ లవ్ అంటే దాని గురించి జనాలు కూడా మీకు టెక్స్ట్ చేయటం, బా ఈ లైన్ భలే రాసావన్నా అన్నది. నాకు చాలా ఉన్నాయండి. ఇప్పుడు జాతిరత్నాల్లో ఏం చేయలేదారా నేను మీకోసం, సంగారెడ్డి నటరాజ్ థియేటర్, నేను బాల్కనీలో ఉన్నా, మీరు 10 రూపాయలు పైకి తీసుకురాలేదారా మిమ్మల్ని అంటారు. అది చాలా ఇష్టము. నెక్స్ట్ నవీన్ అంటాడు కదా, ఇప్పుడు రాహుల్ ఇక్కడ చూస్తాడు హార్ట్, గుండె ఎటుంటుంది వెళ్ళదారా, నువ్వు మ్యాథ్స్ చదువుకోలే అంటాడు. ఎందుకంటే మళ్ళా నవీన్ కోర్ట్ స్పీచ్ లో అన్ని చాలా ఇష్టం అండి. ఎంతమందికి జాబ్ లేకుండా తెలుసా అంటే దట్స్ నాట్ మై జాబ్ అనేది చాలా ఉన్నాయండి వన్ లైన్. మీరు ఇవన్నీ ఆన్ స్పాట్ టప రాసేస్తారా, లేకపోతే అక్కడ సీన్ అక్కడ స్పాట్కి వెళ్ళాక కూడా కొన్ని ఇంప్రూవైజేషన్స్? స్పాట్కి వెళ్ళాక కూడా కొన్ని ఇంప్రూవైజేషన్స్ ఉంటాయండి. బట్ దానికి ముందే నేను డైలాగ్స్ కొంచెం మేజర్గా ఈజీగానే రాస్తాను. నాగి మీకు సినిమా తీయమని చెప్పి అడ్వాన్స్ ఇద్దామనేసి మీకు డబ్బులు ఇచ్చేటప్పుడు మీకు అసలు బ్యాంక్ అకౌంట్ లేదంటే నిజమేనా? అంటే బ్యాంక్ అకౌంట్ లేదా, మీరు డబ్బులు మరి ఎట్లా తీసుకుంటారు? నాకు క్యాష్ అయినా మొత్తం మీకు ఇవ్వాలంటే క్యాష్ అనేది. నాకు ఏటీఎం ఉండేది కాదండి. ఫ్రెండ్స్, నాకు శ్రీకాంత్ అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడు నాకు నెలకు డబ్బులు ఇచ్చాడు అనమాట. నెలకి అతను డబ్బులు ఇచ్చేవాడు. సో నాకేంటంటే నా దగ్గర ఏటీఎం కార్డు, ఏటీఎంకి వెళ్ళి అది తీసుకోవడం అని చిరాకు అనమాట. నాకు ఒక స్టేజ్లో ఏటీఎంకి వెళ్ళి డబ్బులు ఎట్లా తీయాలి కూడా తెలియదు అనమాట. నాకు ఇవన్నీ చాలా చిరాకు అనిపించేవి నాకు. సో వేరే ఫ్రెండ్స్ ఏటీఎం నెంబర్లు ఇచ్చేటోని, దగ్గర వాడు ఉంటే వాడు అరే నీ ఏటీఎం నెంబర్ చెప్పని చెప్పి వాళ్ళ దగ్గర అట్లా ఇచ్చేటోని అనమాట. సో అప్పుడు నాగేశ్వరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏటీఎం లేదు, మరి ఎట్లా మరి అంటే లైఫ్ లాంగ్ ఉంటావా, ఏదైనా కార్డు తీసుకునే ఉద్దేశం ఏమైనా ఉందంటే లేదు నేను బ్యాంక్ అకౌంట్ తీసుకుంటా అని చెప్పి అప్పుడు తీసుకున్న బ్యాంక్ అకౌంట్. వాళ్ళే వైజయంతిలోనే బాలాజీ అని ఒక అతను ఉంటాడు, అయినా నాకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇచ్చాడా. బ్యాంక్ అకౌంట్ తీపిచ్చిన తర్వాత అప్పుడు ఎవరెవరికైతే బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళందరికీ పిలిచి క్లాస్ వీకినా నేను, లైఫ్ లో బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి, అది చాలా మస్ట్ అని చెప్పేసి. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డులో అనుదీప్ కేవి అని ఉందా, డి అని ఉందా? యాక్చువల్గా నా పేరు రాము అండి, నేను చెప్తాను. ఏంటండి మీరు? లేదు మొత్తం ఇంటర్వ్యూ పైకి ఎండింగ్ లో రాము, అది నేను అనుదీప్ అని మార్చుకున్నా 7th లో. ఎందుకు రాము అనేది మరి ఒక దాంట్లో ఒక మాస్ అప్పీల్ లేదనిపించింది. అనుదీప్ ఉందా మాస్ అప్పీల్? అనుదీప్ క్లాస్ అప్పీల్ ఉంది కదా. లేదు అంటే మరి రామ్ అంటే మీ మీద ఎక్కడ మంచోడు ఇష్టం ఉంటుంది. అప్పటికే చాలా మంది రాము అనగానే రాముడు మంచి బాలుడు, రాము ఇన్నోసెంట్, రాము మా అమ్మను అడిగే వాళ్ళు కూడా అందరు అయ్యో పాపం రాము అది వచ్చేది. నాకు ఎందుకు అది నచ్చేది కాదనమాట. సో అనుదీప్ అని ఒక అప్పుడు రావణని పెట్టుకోవాల్సింది కదా. రావణా బాగుంటుంది అనుదీప్ కంటే కూడా. లేదండి, అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారితో సినిమా ఉంటది ముత్యమంత ముద్దులో, అనుదీప్ అనమాట హీరో పేరు. ఇదేదో బాగుంది పేరు, సౌండింగ్ కూడా కొత్తగా ఉందని చెప్పి అనుదీప్ అని పెట్టుకున్నాను నేను. ఆధార్ కార్డులో మేబీ రామ్ ఉంటుందో అనుదీప్ ఉంటుందో కానీ డి అని ఉంటుంది.
మీకు గుర్తులేదా? అనుదీప్ డిఏ. మరి మీరు ప్రిన్స్ సినిమా షూటింగ్ కి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళారు కదా? వెళ్ళలేదండి. వెళ్ళలేదా? ఏదో సాంగ్ షూటింగ్ వెళ్ళలేదు కదా. ఓ మీరు వెళ్ళారేమో అనుకున్నాను ఏదో పాటకి. వెళ్ళి మరి ఎట్లా పాస్పోర్ట్ వీసా ఎట్లా మరి ఆధార్ పాస్పోర్ట్ ఉంది, వీసా లేదు, పాస్పోర్ట్ ఉంది నాకు. అప్పుడు జాతిరత్నాలు అప్పుడు స్వప్న గారు ఫోన్ చేశారు, వాళ్ళు వీళ్ళందరూ సక్సెస్ మీట్ అమెరికాకి వెళ్ళారు. అనుదీప్ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వు నవ్వొద్దు, నాకు డైరెక్ట్ ఆన్సర్ అయ్యో, నీకు పాస్పోర్ట్ ఉందా అన్నది. పాస్పోర్ట్ అంటే లేదని చెప్పిన. ఎందుకు చెప్పారు? అప్పుడు లేదు పాస్పోర్ట్, అప్పుడు లేదు. ఓకే. అప్పుడు అయినా కానీ ఉన్నాగా వెళ్ళకపోయేటోనండి నేను, ఎందుకంటే ఫ్లైట్ అంటే భయం, 12 గంటల జర్నీ. అది కాకుండా షెడ్యూల్ ఎట్లుందంటే మళ్ళీ 1 వీక్ అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చేయాలి. నేను జాతిరత్నాల తర్వాత 1 మంత్ విపరీతం కలిసిపోయాను నేను. కొన్ని ఇంటర్వ్యూస్ అయితే ఫోన్లో ఇచ్చిన నేను, నిద్రలో ఇచ్చిన, అంటే సేమ్ అవే క్వశ్చన్స్ అవే ఆన్సర్స్ అన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చిన నేను. సో ఇక నాకు జర్నీ చేసే ఓపిక కూడా లేదండి. మీరు ఒక పని చేయాల్సింది, మీరు యాక్చువల్లీ మీరు చాలా తెలివైన వాళ్ళు అనుకున్నాను నేను, కానీ లేదు మీకు. ఎందుకంటే అంతకు మంచి సినిమా తీశారు, సెన్సిబుల్ ఫిల్మ్ తీశారు, సో మీకు చాలా తెలివి ఉంది అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది కొంచెం అంత లేదని. ఎందుకండి? ఇప్పుడు రెగ్యులర్ క్వశ్చన్లు అన్నారు, ఒక 10 క్వశ్చన్లు రాసుకుని వాటికి అన్నిటికీ ఆన్సర్ చెప్పేసి అందరు పంపించాల్సిందే కదా, అది బెస్ట్ కదా. అట్లా రాదు కదండి. సో అందుకే నేను నెక్స్ట్ ఇంటర్వ్యూస్ వద్దనడానికి కూడా రీజన్ చెప్పాలి. ఇన్నిసార్లు చెప్పకండి ప్లీజ్. లేదండి, నాకు చెప్తే కానీ లేదు, నాకు చెప్తే బాధగా, నాకు మనశ్శాంతిగా ఉంటుందని చెప్పేస్తున్నాను నేను. అంతేనా? ఓకే. ఆ బ్రిటిష్ అమ్మాయి చేత మీరు శివకార్తికేయన్ ఫాదర్ సత్యరాజ్ గారికి సారీ చెప్పించారు. అవును. ఎందుకు అసలు అక్కడ సందర్భం సడన్ గా సారీ ఎందుకు? ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మనం పాలించి మనల్ని బాధ పెడితే మీరు సారీ ఇప్పుడు చెప్పిస్తారా? ఇప్పుడు చరిత్రలో చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయండి. ఇప్పుడు హోలోకాస్ట్ సర్వైవర్స్ ఉన్నారు, హిట్లర్ ఎవరినైతే టార్చర్ చేసిండో వాళ్ళు బతుకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. తర్వాత ఒకసారి ఏమైందంటే జపాన్ ఆర్మీ సౌత్ కొరియన్ అమ్మాయిలను తీసుకెళ్ళి వాళ్ళని కంఫర్ట్ ఉమెన్ అంటారు అనమాట. అంటే వాళ్ళని స్లేవ్స్ ఒక విపరీతంగా ట్రీట్ చేసి చాలా వాళ్ళని చేయరాని పనులను చేసేసి వాళ్ళని ఇది చేశారు అనమాట. వాళ్ళు బతికే ఉన్నారు ఇంకా. సో వీళ్ళందరి లైఫ్లో వాళ్ళకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు కనీసం సారీ చెప్పే మూడ్లో కూడా ఉంటారు అనమాట. సారీ అనేది చాలా స్ట్రాంగ్ పదం అది. ఇప్పుడు చాలామంది నార్సిస్టులు ఉంటారు మన లైఫ్లో. మనకు ఆ నార్సిస్టులు ఏంటంటే చాలామందిని అబ్యూజ్ చేస్తారు, సెన్సిటివ్ పీపుల్ని. కానీ వాళ్ళకు ఒక సారీ చెప్పాలనే థాట్ కూడా రాదు వాళ్ళకి. ఆ కంఫర్ట్ ఉమెన్ ఎవరైతే సౌత్ కొరియన్ అమ్మాయిలు ఇప్పుడు వాళ్ళు ఏజ్డ్ అయిపోయారు, వాళ్ళు 14 years అప్పుడే అంత వైలెన్స్ చూశారు వాళ్ళ లైఫ్లో. వాళ్ళకు అర్థం కాదు, కనీసం వాళ్ళకి సారీ కూడా చెప్పట్లేదు, వాళ్ళు అట్లీస్ట్ అది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. సో ఈ సినిమాలో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు చాలా వైలెన్స్ చేశారు ఇండియా మీద. జనరల్ అంటే మనకు జలియన్ వాలాబాగ్ దగ్గర నుంచి అంత వైలెన్స్కి ఒక సారీ చెప్తే బాగుంటుంది డెఫినెట్గా బ్రిటిష్ వాళ్ళు అనే దాంట్లో నుంచి వచ్చిన సీన్ అండి అది. సో అందుకే బ్రిటిష్ వాళ్ళతోటి నా సినిమాలో సారీ చెప్పేసాను. ఆమెను రిప్రజెంట్ చేశారు మీరు, మొత్తం బ్రిటిష్ వాళ్ళకి రిప్రజెంటేషన్. చేసిన వైలెన్స్కి సారీ చెప్పించిన నేను. ఈ రకంగా మన మధ్య వాళ్ళ మీద మనకున్న కోపం, వాళ్ళకి మన మీద ఉన్న కోపం తగ్గిపోతుందని మీరు ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. కొన్ని క్విక్ ఆన్సర్స్ అనమాట, ర్యాపిడ్ ఫైర్ అనను కానీ, ర్యాపిడ్ ఫైర్ అంటే 1 word ఆన్సర్స్ అన్నారు కానీ సేమ్ ర్యాపిడ్ ఫైర్ అంతే కదా, బట్ లిటిల్ బిట్ డిఫరెంట్. నో ఇట్స్ నాట్ ర్యాపిడ్ ఫైర్. చెప్తున్నా కదా, ర్యాపిడ్ ఫైర్ అంటే మీరు క్వశ్చన్ అడగగానే ఆన్సర్ చెప్పేయాలి. ఇక్కడ మీకు టైం ఇస్తాను థింక్ చేసుకోవడానికి. రైట్. సో దట్స్ వై ఇట్స్ నాట్ ర్యాపిడ్ ఫైర్, ఇట్ ఈస్ లిటిల్ లెస్సర్ ర్యాపిడ్ ఫైర్. చెప్పండి. ఓకే. సో మీలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి, నచ్చని క్వాలిటీ ఏంటి? నచ్చేది నేను దేన్ని అసలు పట్టించుకోను. ఓకే. పెద్దగా ఇక్కడ ఎక్కించుకోను దేన్ని కూడా. నచ్చని క్వాలిటీ చాలా ఉన్నాయండి. ఒక 2-3 చెప్పండి. చెప్పాలా? నచ్చని క్వాలిటీ నాకు కొంచెం తొందర ఎక్కువ కొన్ని విషయాల్లో. నేను నో చెప్పలేను, నన్ను ఈజీగా కన్విన్స్ చేయగలుగుతారు ఎవరన్నా ఏదన్నా. సో అందుకే నేను చాలా దూరంగా పారిపోతుంటా. బట్ నన్ను ఎవరైనా పట్టుకురంటే నన్ను కన్విన్స్ చేసేస్తారు తొందరగా. నాకు ఇష్టం లేని పని కూడా నో చెప్పకుండా చేసేస్తుంది. అది నాకు చాలా పెద్ద, నాకనే కదండి చాలా మందికి చాలా మైనస్ పాయింట్ అది. స్ట్రాంగ్ గా నో చెప్పగలగాలి, అది చెప్పలేరు చాలా మంది. చెప్పైనా పర్లేదు కానీ నో చెప్పాలి గట్టిగా. అంటే యాక్చువల్గా ఎస్ చెప్పకపోవడమే నో చెప్పినట్టు, బట్ చాలా మందికి అర్థం కాదు అది. వాళ్ళు నో చెప్పేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఆలోచించి చెప్తా అంటేనే నో చెప్పేసినట్టు అక్కడ. బట్ చాలా మంది ఏంటంటే డైరెక్ట్ నో అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, బట్ అది రాదు, అది నేను చెప్పలేను అది. సో అది అనమాట. సో మీలో ఉన్న ఏ ఆస్పెక్ట్ ఆర్ క్వాలిటీ మీరు మార్చుకోవాలనుకుంటున్నారు అదర్ దెన్ దిస్ నో చెప్పటం? ఇది కాదు, అసలు ఒక వెరీ ఇంపార్టెంట్ క్వాలిటీ దట్ విల్
చేంజ్ యువర్ కెరియర్ ఆల్సో. అంటే ఇంకా చాలా ఏమంటారు, చాలా టైం తీసుకోవాలండి ఒక్కొక్క సినిమాకి. నెక్స్ట్ జై సినిమాకి చాలా టైం తీసుకొని, అంటే కొన్ని ఏమవుతుంది అంటే రిలీజ్ డేట్ వచ్చి రిలీజ్ అని కాకుండా కొంచెం స్ట్రాంగ్గా నిలబడి, ఇప్పుడు ప్రేక్షకులకు ఒకటి ఇస్తున్నామంటే ఇక 100% అదైతేనే తప్ప పర్ఫెక్ట్గా. సో మ్యాక్సిమం కమాండ్ తీసుకొని చేయాలనేది నా ఫీలింగ్ అనమాట. ఒక సినిమా రిలీజ్ చేసే ముందు ఎస్ ఇది నాకు నచ్చింది చేద్దాము అని అంటే తప్పిక దాన్ని రిలీజ్ చేయద్దు. రిలీజ్ డేట్ వచ్చినా సరే లేదు, మార్కెట్ వైజ్ ఇప్పుడే అవన్నీ పక్కన పెట్టేసి అది చేయాలని ఉంది నాకు. బట్ అది నా చేతి ఎంతవరకు ఉంటుందని తెలియదు. ఓకే, వీళ్ళల్లో మీకు ఏ క్వాలిటీస్ అని చెప్పండి. నవీన్ 24 hours సినిమానే నవీన్గా, సినిమా తప్ప. ఇప్పటికీ నవీన్ మొన్న ఒకసారి రోడ్ మీద వెళ్తుంటే నేను సడన్గా పక్క నుంచి ఒక కార్ వెళ్తా ఉంది అన్నది. నేను నవీన్ బ్రదర్ అన్నాడు అనమాట. నేను నవీన్ ఫోన్ చేసి నవీన్ నీకు తమ్ముడు ఉన్నాడా అని నాకు చెప్పలేదే మొన్న అది. సో అసలు వేరే డిస్కషన్ రాదు, సినిమా తప్ప అసలు పర్సనల్ లైఫ్ కానీ 24 hours సినిమానే నవీన్కి. ఇట్లా అనుకుంటా ఉంటాడు అని చెప్పి సినిమానే అనమాట. సినిమా సీన్ ఎట్లా బెటర్ చేయాలి తప్ప ఇంకొక బ్రెయిన్లో ఇంకోటి ఉండదు. ఇక దట్స్ అ వెరీ గ్రేట్ క్వాలిటీ. అసలు ఇంకోటి ఆలోచించాడు నవీన్. ఓకే, రాహుల్ విపరీతమైన నాలెడ్జ్ అండి. రాహుల్ లోపల విపరీతమైన బుక్ నాలెడ్జ్. ప్రపంచంలో ఒక టాపిక్ తీసుకుంటే దాని గురించి రాహుల్ మాట్లాడేస్తాడు. ఎనీ టాపిక్, ఏదైనా టాపిక్. రాహుల్ అసలు అవిడ్ రీడర్ కదా, విపరీతంగా చదువుతాడు రాహుల్ బుక్స్. ఆయన సినిమాల్లో మాత్రం ఆయన వేసిన పాత్రలన్నీ అసలు ఏమి బ్రెయిన్ లేనివాడు ఉంటుంది. బట్ విపరీతమైన నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ. దర్శి జెంటిల్మెన్. అసలు దర్శి క్యారెక్టర్ కి బయట సంబంధం ఉండదు అసలు. దర్శి చాలా రాముడు మంచి బాలుడా ఆ టైప్ లో ఉంటాడు. దర్శి సంబంధం ఉండదు అసలు. ఓకే, నాగి ఇన్నోసెంట్ అండి. ఇన్నోసెంట్ ప్లస్ దళపతిలో రజనీకాంత్ టైప్ కాదు. ఇక ఏం చూసుకోడు అనమాట ముందు వెనక. ఇప్పుడు మహానటి తర్వాత అది పెద్ద సినిమా మహానటి. దాని తర్వాత ఇప్పుడు నాలంటోని తీసుకెళ్ళి నాకే చాలా ఇబ్బందిగా ఉంటుండే స్వప్న దత్తు, ప్రియాంక దత్తు వీళ్ళని కలవడానికి. బట్ నాకి ప్రెస్టీజ్ కానీ పెద్ద బ్యానర్ ఇష్యూస్ అవేం ఉండే అనమాట. వెరీ సింపుల్, చాలా సింపుల్. అసలు ఏం పట్టించుకోడు అసలు నాగశ్విన. అది ఇష్టం నాగశ్విన. స్వప్న ప్రియాంక చాలా ఇన్నోసెంట్ అండి వాళ్ళు కూడా ఇద్దరు. ఎవరు? స్వప్న ప్రియాంక కాదా? హలో, రికార్డ్ చేయండి, స్వప్నకు చూపిద్దాం. ఎగ్జాక్ట్లీ, మీకు ఎంత తెలుసు నాకు తెలుసు. స్వప్న ప్రియాంక నాకు మంచి ఫ్రెండ్స్ కూడా. సినిమా ప్రతిదీ చాలా ప్యాషన్తో ఉంటారు వాళ్ళు. స్క్రిప్ట్ ఇన్న దగ్గర నుంచి ఎట్లాంటి లొకేషన్లో షూట్ చేయాలి, ఎట్లాంటి దీంతో షూట్ చేయాలి, ప్రతిదీ చాలా ఇన్పుట్ ఇస్తారనమాట. సూపర్. నిజంగా దట్స్ వాట్ ఐ అప్రిషియేట్ ఇన్ దెమ్. వాళ్ళు అసలు దే జస్ట్ గో ఆల్ అవుట్. అంటే ఆ సినిమాకి ఏం అవసరం ఉంటే అది ఇంకా చేసేస్తారు. జాతిరత్నాలకి యాక్చువల్గా స్వప్న అడిగినప్పుడు జడ్జ్ క్యారెక్టర్ లేదు అసలు. జడ్జ్ బ్రహ్మానందమా అన్నారు. అప్పుడు ఒకటే అసలు లేదు సీన్ అది. నేను నాగశ్విని వెళ్ళి మరి అప్పుడు బ్రహ్మానందం గారి దగ్గరికి వెళ్ళి కలిసి బ్రహ్మానందం గారిని అన్నంట. నాకు అది ఫ్యాన్ బై మూమెంట్ అది. నేను ఆయన అట్లనే చూస్తా ఉన్నా. సీన్ ముద్దు షూటింగ్ చేద్దామన్నారు. తర్వాత రాసిన సీన్స్ అనమాట అవి. అవునా? అప్పుడు బ్రహ్మానందం గారు ఏం మాట్లాడావా నువ్వు అని చెప్పి, లేదు సార్ నేను మాట్లాడతాం అట్లా. 2 hours తర్వాత నేను మీ ఫ్యాన్ సార్ అని చెప్పి అన్నా. ఒక మాట మాట్లాడినావు అయితే అని చెప్పి. ఓకే, శివకార్తికేయన్ చాలా కైండ్ అండి అసలు. అంటే అంత పెద్ద స్టార్ అయినా కానీ అతను ఫ్యాన్స్తో బిహేవ్ చేసే విధానం కానీ అది కానీ చాలా షాకింగ్ ఉంటుంది అసలు. వెరీ కైండ్, చాలా కైండ్ అసలు. ఇంకోటి నేను ఫైనల్ డిస్క్లైమర్ ఏంటంటే నేను హెచ్ఎస్పి గురించి చెప్పానండి. ఇది నా అబ్జర్వేషన్, నా రీసెర్చ్ అండి. సో మీరు కూడా రీసెర్చ్ చేయండి దాని గురించి. కొంతమంది సెన్సిటివ్ పీపుల్ కన్నా ఇది హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరిగ్గా వాళ్ళకి కంప్లీట్ క్యూర్ అవ్వదు, కంప్లీట్గా వాళ్ళకి ఆన్సర్స్ దొరకవు. మేబీ ఇది మీకు ఒకవేళ ఆన్సర్ దొరుకుతుందేమో చెక్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి డయాగ్నోస్ చేసుకోండి. మీరు కూడా హెచ్ఎస్పీయా కాదా, హైలీ సెన్సిటివ్ పర్సనాలిటీ. ఒకవేళ మీరు హెచ్ఎస్పీ అయితే ఎట్లాంటిది అనేది మీకు చాలా బుక్స్ ఉన్నాయి. దాని ద్వారా మీరు కూడా కొంచెం చూసుకోండి. ఇట్ ఈస్ వెరీ గుడ్. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.